ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం మొదటి వచనం నుండి సుమారు 10వ వచనం వరకు చదువుకుంటాం. ఆదికాండము 4వ అధ్యాయం మొదటి వచనం నుండి 10వ వచనం వరకు. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనస్సుని సంపాదించుకున్నాను. తరువాత ఆమె తన తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో యెహోవాకు కొంత అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగు, నీవు దాన్ని ఏలుదువనెను. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యేను అడగగా, అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావాలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఆగుదాం. నా వాయిస్ అందరికీ చివరి వరకు వినబడుతుందా? చిన్న మోగజైగా. రైట్. క్రైస్తవ సభలంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనుషులతో ముఖాముఖిగా మాట్లాడు ఒక చక్కటి తరుణం ఇది. పులిపేటి మీద ఒక వ్యక్తి నిలబడి మాట్లాడుతున్నాడంటే టైంపాస్ మాటలు మాట్లాడకూడదు. నీ సమయాన్ని అన్ని సమయాలు కలిపి నా చేతుల్లో దేవుడు పెట్టాడంటే నేను ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడను. నేను ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడాలన్నది ఎంత వాస్తవమో మీరు కూడా చెప్పండి. ముఖ్యాంశాలు చెప్పండి. దగ్గరెట్టుకుని మాట్లాడు. ఆ ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడడానికి ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉంటుంది. ఇక్కడ కేవలం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అనుకోండి, మీకు బైబిల్ అవసరం లేదు. లౌకికమైన సూతులు అనుకోండి, రచ్చబండ ప్రోగ్రాం చూసినట్టు చూసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నవి నా మాటలు కాదు, మీ మాటలు కాదు, లౌకికమైన మాటలు కాదు, ఇవి సర్వోన్నతుడైన దేవుని మాటలు గనక ఆ మాటలు అలా ఉన్నవో లేదో చెక్ చేయడానికి, అంటే ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరు రైట్ మాట్లాడుతాడనడానికి గ్యారంటీ లేదు. ఇక్కడ నిలబడింది పౌలైనా శీలైనా మాట్లాడుతున్నప్పుడు బెరయా సంఘం ఎలాగైతే క్రాస్ చెక్ చేసిందో ఆ విధంగా మీరు చెక్ చేయడానికి మీ చేతుల్లో బైబిల్ పెట్టాడు. ఇప్పుడు మీకు సొరకేసో మాట చెప్తాను వినండి. ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా సిగ్గు లేకుండా పక్కల బైబిల్ చూడండి. బైబిల్ లేకుండా ఇక్కడ ప్రజెన్స్లో ఉండకూడదు. బైబిల్ ఉండాలి. మనం వచ్చింది కళ్యాణ మండపానికి కాదు, మనం వచ్చింది కార్యక్రమానికి కాదు. బైబిల్ ఉండాలి. క్రైస్తవ్యానికి ఉన్న డిగ్నిటీ ఏంటంటే ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిల్ ఉండాలి. లేదంటే మేము ఈ కార్యక్రమానికి నిర్వాహకులైనా ఉండాలి, మనకు ఎవరికైనా ఉండాలి. మార్తమ్మ ఇలాగే యేసుప్రభు వారిని ఇంటికి పిలిచి మొత్తం మీద వాక్యం ఉండడం మానేసిందంటే ఏమన్నాడు? చీ అన్నాడు. ఎవరు? యేసుప్రభు.
యేసుప్రభు వారు అన్నారు, మార్తా మార్తా నీకు ఆ విషయం తెలియదు. 2 సార్లు అన్నారు, మార్తా మార్తా నీకు అర్థం కావట్లేదు, నా నోట్లో ఏం పెట్టాలని చూడకు, నా నోట్లోంచి ఏమొస్తుందో కాస్త కూర్చుని విను. మనం చేస్తున్న పనులు, మనం చేస్తున్న వారంబోకరాలు తిరుగుతున్నాయి చూడండి, మనం చేస్తున్న పనులు, మనం చేస్తున్న కార్యక్రమాలు ఎలా అవుతున్నావో, ఈ కార్యక్రమాల విషయంలో దేవుడు మనకు ఒక ఫైనల్ అథారిటీ ఇచ్చాడు. అది బైబిల్ వాక్యం. ఆ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు చాలా శ్రద్ధగా మనం నేర్చుకోవాలి. ఇతను సరిగ్గా చెబుతున్నాడా, సరిగ్గా చెప్పట్లేదనడానికి కొలత ఏంటో తెలుసా? దాన్ని సౌండ్ డాక్ట్రిన్ అంటారు థియలాజికల్. అంటే హితబోధ, అక్కడ సౌండ్ డాక్ట్రిన్ అంటారు. సౌండ్ డాక్ట్రిన్ అంటే ఆరోగ్యకరమైన బోధ, ఉపదేశం. అంటే మనిషికి ఉపయోగపడే మాట ఇతను చెబుతున్నాడా లేదని దాని గుర్తు ఏంటంటే, ఇప్పుడు 4వ అధ్యాయంలో సుమారు 10 వచనాలు చదివాం. 4వ అధ్యాయంలో 10 వచనాలు మనం చదివంటే అర్థం ఏంటి? దాన్ని గుర్తుపెట్టుకోండి, కాంటెక్స్ట్ అంటారు. లేదా అధ్యాయము, పేరా అంటే అదొక సందర్భము. ఈ సందర్భం మొత్తం చదవాలి. ఇక్కడ ఒక రెఫరెన్స్ తీసి, అక్కడ ఒక రెఫరెన్స్ తీసి, ఆ రెఫరెన్స్కి ఈ రెఫరెన్స్కి సంబంధం లేకుండా మధ్యలో ఒక జోక్ వేసి, ఆ జోక్లోంచి మళ్ళీ ఒక ఉదాహరణ ఎత్తి, అది ఎందుకు చెప్పాను నాకు తెలియక, అది ఎందుకన్నారు మీకు తెలియక, లాస్ట్లో ఆమెను అనేసి వెళ్ళిపోతే దేవుడు అంటాడు, మేము అందరూ పోయి డ్రైనేజీలు పడిపోండి అంటాడు. గుర్తుపెట్టు. ఎందుకు ఆ రెఫరెన్స్ తీస్తున్నావు, ఎందుకు ఈ రెఫరెన్స్ తీస్తున్నావు అంటే, ఒక పేరా మనం చదువుకున్న తర్వాత ఆ పేరాను అర్థం చేసుకోవడానికి సపోర్ట్ రెఫరెన్స్గా మిగిలిన అధ్యాయాల్లోకి వెళ్ళాలి తప్ప సందర్భం లేకుండా వేరే లాంగ్ జంపులు చేయడానికి వీల్లేదు. ఈ మెథడ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి థీమ్స్ మీకు తెలిస్తే అక్కడ నిలబడి ఒక వ్యక్తి 10 నిమిషాలు మాట్లాడితే ఆ వ్యక్తి సరిగ్గా మాట్లాడుతున్నాడు, సరిగ్గా మాట్లాడలేదు, మీరు అంచనా వేస్తారు. ఒక వ్యక్తి 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన బిబిలికల్ వేలో ఉందా లేదో మీకు తెలియాలంటే ఈ మెథడ్స్ ఖచ్చితంగా తెలుసుకోండి. మీరు రైట్ టీచింగ్లో, రైట్ సౌండ్ డాక్ట్రిన్లో ఉన్నారు లేదో మీకు అర్థమవుద్ది. సరే, చదివే 4వ అధ్యాయంలో 10 వచనాలు. ఏంటి దీని సందర్భం? మనం అనుకుంటాం సండే స్కూల్ నుంచి విన్నాం, మాకు తెలదు ఏంటి, కయ్యేను ఏవేలు అర్పణ తెచ్చారు అదేగా అంటాం. అదే కాదు అక్కడ ఉన్నది. మనకు తెలియాల్సిన సందర్భం ఉంది అక్కడ. కేవలం అర్పణల సందర్భమే కాదు, కయ్యేనుగాడు అర్పణ ఎందుకు తృణీకరించాడంటే, చాలామంది చెప్పిన నాసిరకం ప్రసంగాల్లో ఒక ప్రసంగం ఏంటంటే, పొల్లికాయలు తెచ్చాడంటే నువ్వు చూసావు. పొల్లికాయలు తెచ్చినట్టు, పొల్లికాయలు అంటే ఆయన పొలం పంటల్లో శ్రేష్టమైనవి తెచ్చాడని ఇక్కడ ఉందా? పొల్లికాయలు తెచ్చాడని ఉందా? శ్రేష్టమైనవే. ఏబేలు శ్రేష్టమైనది మందల్లో తెచ్చాడన్నది ఎంత వాస్తవమో, పంటల్లో కూడా శ్రేష్టమైన పంట కయ్యేను తెచ్చాడన్నది కూడా అంతే వాస్తవం. మరి అంతా శ్రేష్టమైన తెచ్చినప్పుడు ఎందుకు కయ్యేను అర్పణ నచ్చలేదు? అర్పణ బాగుంది, బలిపీఠం బాగుంది, ఉద్దేశం బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఎందుకు నచ్చలేదు? ఎందుకంటే భవిష్యత్ తిరిగిన దేవుడు, వీడి యాటిట్యూడ్ ఏంటో దేవుడికి తెలుసు, వాడి ప్రవర్తన ఏంటో తెలుసు. అందుకే అవన్నీ తీసుకొస్తున్నాడు. నేను ఒక ఇంటి ఇస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఆది కాండంలో ఉన్న సుమారు మొదటి 10 అధ్యాయులు, ఆది కాండంలో ఉన్న సుమారు మొదటి 10 అధ్యాయులు అసలు ఏంటి అని మీకు అర్థమైపోతే ఎంటైర్ బైబిల్ అంతా అక్కడ ఉందండి. మరలా మొత్తం బైబిల్ కాన్సెప్ట్ అంటే బైబిల్ నడిచిన నేరేటివ్, బైబిల్ నడిచిన విధానం, బైబిల్ ఈ కొన నుంచి ఆ కొన వరకు, ఈ మొదల నుంచి ఆ చివరి వరకు లింక్ ఏంటో తెలియాలి అంటే ఆ 10 అధ్యాయాల మీద ఐడియా ఉండాలి. ఆది కాండంలో లేనిది ఏది మిగిలిన పుస్తకాల్లో లేదు, మిగిలిన పుస్తకాల్లో లేనిది ఏది క్రొత్త నిబంధనలు లేదు. ఆ పుస్తకాల్లో ఉన్నదైనా క్రొత్త నిబంధనలు ఉన్నదైనా మొత్తం అంతా ఈ 10 అధ్యాయాల్లోనే ఉంది. ఇది జాగ్రత్తగా మీరండి, అయ్యే లోపు విషయం మొత్తం మీకు అర్థం. ఏముంది అక్కడ రాస్తున్నారు చూడండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యీనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని నడుతున్నాను. బైబుల్లో మొట్టమొదటిసారి మెరిసి, గ్రేస్ లేదా మీరు ఏ పదాలంటే వాడండి, కృప, దయ, కరుణ, ఏ పదాలు వాడినా అవి క్రొత్త నిబంధనలోనే కాదు వాడతా. బైబిల్లో మొట్టమొదటిసారి గ్రేస్ అనే వర్డ్ ఎక్కడ వస్తుందో తెలుసా? ఆది కాండం 4వ అధ్యాయంలోనే వచ్చింది. ఎంత సందర్భానుసారంగా అవ్వ మాట్లాడుతుందంటే, మేము తప్పు చేసిన వెంటనే మేము చావవలసిన వారమే తప్ప బతకాల్సిన వారం కాదు.
మేము తోట నుంచి గెంటి వేయబడ్డాం, నీ సన్నిధి నుంచి గెంటి వేయబడ్డాం, నీ రక్షణ వలయం నుంచి గెంటి వేయబడ్డాం. గంటి వేయబడిన మాకు తగిన శిక్ష ఏంటో చెప్పనా? సావు తప్ప మాకు ఏమీ లేదు. నీకు వ్యతిరేకమైన పని చేస్తాం, వద్దన్న మాట వద్దన్న పని మేము చేస్తాం. నీ మాట వినలేదు, వ్యతిరేక శక్తి మాట విన్నాం. నీ మాట కన్నా మమ్మల్ని పాడు చేసే మాటలే మేము బాగా విన్నాం. ఇంత విన్నా ఇంకా మేము బతికి బట్టగట్టామంటే మేము ఏదో వీరోచితమైన కార్యాలు చేయలేదు, నీ మనసు గెలిచే కార్యాలు మేమేం చేయలేదు. మేము ఇంకా బతికి బట్టగట్టామంటే మేమేదో పుణ్యాత్ములం అని కాదు, మేము ఇంకా బతికే ఉన్నామంటే కేవలం నీ గ్రేస్, కృప, దయ. అందెవరు? మన అమ్మలం అన్న అమ్మ ఎవరు చెప్పండి? అవ్వమ్మ. ఎంత చక్కగా మాట్లాడుతుంది చూడండి. నీ దయ వల్లే, అంటే నీ దయ వల్లే బతుకుతాం నడుతున్నాను. అవ్వే కాదు, కుర్చీల్లో కూర్చున్న మీరైనా, ఇక్కడ నిలబడిన మేమైనా, పులిపేట మీద నిలబడిన నేనైనా, మనం అందరూ ఇక్కడ కూర్చున్నామంటే గొప్పలమనా? చాలామంది బైబిల్కి వ్యతిరేకమైన మాటల్లో ఒక మాట ఏంటో తెలుసా? నేను ఎలా రక్షింపడ్డానంటే మా నాన్నమ్మ ప్రార్థన వల్ల రక్షింపడ్డా. మీ నాన్నమ్మకే దిక్కు దివాన్ లేదు తెలుసా? మా నాన్నమ్మ ప్రార్థన వల్ల రక్షింపడ్డాను, మా తాతయ్య ఎవరు ప్రార్థన వల్ల కాదు. గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందులో మీ నాన్నమ్మ కూడా లేదు. మీ నాన్నమ్మ, మా తాతయ్య ఎవరైనా ప్రత్యేకంగా అందులోంచి తీయబడే వాళ్ళు ఎవరు లేరు. అందరూ పాపాత్ములే. పాపాత్ములమైన మనం, మీరు గుర్తుపెట్టుకోండి, ఎంతగా మనం జాగ్రత్తగా మనం చూస్తే ఈ స్థితిగతులు మనకు అర్థమవుతున్నాయి. కూర్చోడానికి మీకు అర్హత లేదు, నిలబడ్డానికి నా అర్హత లేదు. మరి ఇంకా మీరు కూర్చున్నారంటే పిల్లల కన్నారు, కాపురాలు చేస్తున్నారు, జీవితాలు ఉన్నాయి, చదువులు చదువుతున్నారు, ఇంకా ఇక్కడ కూర్చుని ఉన్నారు, నడుతున్నారు. ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు ఏం దేవుణ్ణి ఎక్కిరించిన పనులు చేయకుండా ఉన్నామా? నేను అడుగుతున్నాను. ఈయన వినికిడు బాగోదు, చూసే చూపు బాగోదు, మాట్లాడే మాట బాగోదు, అక్కడ వరకు ఎందుకు? 10 రూపాయలు సంపాదించే విధానం, సంపాదన బాగోదు, అక్కడ వరకు ఎందుకు? ఎదుటోళ్ళ కోసం ఎప్పుడైనా పొట్ట చించితే మంచి మాటలు వచ్చే మనకి. ఆ కాపురానికి పేర్లు పెడతాం, ఈ కాపురానికి పేర్లు పెడతాం, వీడికి పేరు పెడతాం, వాడికి పేరు పెడతాం. ఎక్కడైనా సరే మనకి మంచి లక్షణాలు ఉన్నాయి లేవు, అయినా ఇంకా బతుకున్నామంటే పుణ్యకార్యాలు చేశామా? ప్రభు కోసం ఏమైనా ప్రాణత్యాగాలు చేశామా? ఇంకా బతుకున్నామంటే కారణం ఏంటో తెలుసా? అవ్వాదములు అంత తప్పు చేసినా బతుకున్నారంటే దానికి కారణం కృప. ఈరోజు నువ్వు అక్కడ కూర్చుని నేను ఇక్కడ ఉన్నానంటే మనకు కూడా ఉన్నది కృప. ఈ కృప అనే పదం క్రొత్త నిబంధన ఎక్స్ప్లెయిన్ చేయక మునిపే ఆది కాండంలోని పదం ఉద్భవించింది. ఇలా ఉంది బైబిల్. గుర్తుపెట్టుకోండి. ఏంటి బైబిల్? ఏంటి దీని కథనం? ఏంటి దీని కథాంశం? ఏంటి దీని ముగింపు? ఏంటి అసలు దేవుడు అంటే? దీని యొక్క అర్థాలు ఏంటి? కయ్యేని గడి యొక్క కాన్సెప్ట్ ఇంత డీటెయిల్గా ఎందుకు రాయించాడు? ఇదంతా తెలియాలి అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఎలా బతకాలో మనకు అర్థమవుద్ది. ఈ పాయింట్ కనుక ఈ నైట్ మీకు అర్థమైతే, మీరు వ్యవసాయకులైతే మీ పంటలు అదిరిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగం రాబడి బాగుంటుంది, మీరు ఆర్థిక పరిస్థితులు అయితే మీ ఆర్థికంగా దీవం పడతారు, మీకు పిల్లలు ఉంటే మీ పిల్లలు మీకు కలిసి వస్తారు. ఎప్పుడు? అర్థమైతే. ఇవన్నీ మీకు జరగాలంటే, మీ గుడారానికి ఏ తెగులు రాకుండా ఉండాలి అంటే, మీ పిండి పిసుకు తొట్టులో పిండి తరగకుండా ఉండాలి అంటే, మీకు ఆత్మీయ భౌతిక ఈవులు సందర్భానుసారంగా తృప్తికరంగా దేవుడు మీకు అనుగ్రహించాలి అంటే, సూత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఏదో విషయం ఉంది, అది నీకు అర్థమైతే దాన్ని నువ్వు పాటిస్తే మళ్ళీ ఏదేనో వనం లాంటి జీవితం అరకొరో ఎంతో కొంత మనం అనుభవిస్తాము. చూద్దాం ఒకసారి. ఏంటి అసలు అడుగుతున్నాను, ఏంటి అధ్యాయం? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దాని ముందు దాని వెనక ఏంటి బైబిల్, దాని కాన్సెప్ట్ అంతా ఏంటన్నది ఆ లింక్ డాక్యుమెంట్లు కదిపితేనే అర్థమవుతుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? రండి, వినండి, వెళ్ళిపోండి, నేనేం చెప్పాను నాకు తెలియదు, ఏమన్నారు మీకు తెలియదు అనకూడదు. సభ అంటే మీరు వినాలి, పొడవబడాలి, మార్చుకోవాల్సిన ఏమైనా ఉంటే నువ్వు నేను మార్చుకోవాలి, దేవునికి దగ్గర జరగాలి. అప్పుడు నా హెల్త్ స్కేల్ బాగుంటుంది, నా ఫైనాన్స్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి, నా ఫ్యూచర్ బాగుంటుంది, నా లైఫ్ స్టైల్ బాగుంటుంది, అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. ఇవన్నీ నీకు నాకు రావాలి అంటే చూద్దాం ఒకసారి ఏంటి దీని వ్యవహారం. చూద్దాం ఒకసారి. ఆది కాండము 1వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని భయపెట్టడానికో టైంపాస్కో ఏదో స్టోరీ అలికొచ్చింది కాదు, ఇది వాస్తవాలు జరిగిన చరిత్ర. ఆ చరిత్రలో చూస్తున్నాం మానవ స్థితిగతులు,
ఆదికాండం మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించిన. జాగ్రత్తగా విందాం. ఇప్పుడు బాగా వినండి. మొదటి అధ్యాయం 26వ వచనం చదువుతుంటే ఏమర్థమైంది చూసి చెప్పండి. మిమ్మల్ని ఏం పెద్ద ఇంటర్నేషనల్ జీకే ఏం అడగలేదు, చూసి చెప్పండి. నేను అడుగుతున్నాను, మొదటి అధ్యాయం 26వ వచనం చదువుతుంటే ఏమర్థం అవుతుంది చెప్పాలి. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులైన మనల్ని తయారు చేశాను. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడి నరులను తయారు చేసిన బైబిల్ ఇంత క్లెయిమ్ చేస్తుంటే ఆయన పోలిక అంటే ఏంటి? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. ఆయన పోలిక అంటే ఏంటి చెప్పాలి. ఫోన్ చేశారా? చెప్పండి. ఆయన పోలిక అంటే ఏంటి? నేను అడిగితో సభలో అన్నారు, ఇదిగో ఇదే అన్నా. సోషల్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ చెప్పుకో. సోషల్ టెక్స్ట్ బుక్లో మనిషి అంటే ఏంటంటే తల, మొండెము, కాళ్ళు, చేతులు. ఇది సోషల్ టెక్స్ట్ బుక్, మనం చదువుకున్న చిన్నప్పుడు సోషల్ టెక్స్ట్ బుక్. అది చెప్పుకో. దేవుని స్వరూపం అంటే నీ డిక్షనరీ వద్దు, నీ టెక్స్ట్ బుక్ వద్దు, మన సైన్స్ బుక్ వద్దు. దేవుని స్వరూపం అంటే ఒకవేళ ఇదే అవుట్లుక్కే అనుకుంటే అందరం ఒకలా ఉన్నామా? నల్లగా ఉన్నాం, తెల్లగా ఉన్నాం, పొట్టుగా ఉన్నాం, పొట్ట వేసుకుని ఉన్నాం, బట్ట వేసుకుని ఉన్నాం, బక్కలా ఉన్నాం, రకరకాలుగా ఉన్నాం. ఇన్ని రకాలు. ఇప్పుడు 2000 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు తెలియదు, కానీ ఇన్ని వేల మందిలో దేవుడు ఏ రకంగా ఉంటాడో, పొట్టుకుంటాడా, పొట్ట వేసుకుని ఉంటాడా, బక్కలా ఉంటాడా, పొడవుగుంటాడా, బట్ట వేసుకుని ఉంటాడా, ఎలా ఉంటాడు? ఇలా ఎలాగూ ఉంటాడు. దేవుడు ఇలా ఉండడానికి ఆయన మెటీరియల్లో లేడు, పదార్థంలో లేడు, ఇలా లేడు. ఎవరైనా దేవుడు నాకు కనబడ్డాడంటే అతని మెటీరియల్తో దేవుణ్ణి పోలుస్తున్నాడు. దేవుణ్ణి మెటీరియల్తో పోలుస్తున్నాడంటే ఐడల్ వర్షిప్, విగ్రహంలోకి దేవుణ్ణి చొప్పిస్తున్నాడు. అది పాపం. గుర్తుపెట్టుకో, దేవుడు గుర్తుపెట్టుకోండి. నేను ఒక ఆయన అడిగాను, నేను చాలా కాలం నుంచి అడిగేవారని అడిగాను. కరోనా టైంలో, చాలా టైంలో ఆయనకి మాట్లాడితే దేవుడు కనబడిపోతుంటాడు, మాకు కనబడేవాడు కాదు. బాధేసి ఒక రోజు అడిగేసాను, నీకు మాట్లాడితే కనబడిపోతున్నాడు దేవుడు, మాకేం కనబడట్లేదు ఏంటని. ఒకసారి ఎలా కనబడతాడు ఏంటని అడిగాను. అసలు ఎలా ఉన్నాడని దేవుడు అని అడిగితే ఆయన మాట అన్నాడు, సామన్ సాయిగా ఉన్నాడంట. ఎవరో మరి ఎవరిని చూసాడో ఏటో దేవుడు అడుగుతున్నాను. ఇంతకు ఇలాంటి రాంగ్ పోర్ట్రేట్ చేసే టెస్టిమనీల పేరిట పులిపేట మీద ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పునా? దేవుడి నేచర్ ఏంటో తెలియదు, దేవుని వ్యక్తిత్వం, ఆయన ఉనికి, ఆయన ప్రజెన్స్, ఆయన ఉన్న యూనివర్స్ యొక్క లెవెల్స్ ఏంటో మనకు తెలియకే బైబిల్ని ఇలాకాలో అంటే మన లోకల్ పరిధిలో మనం అర్థం చేసేసుకుంటున్నాం కనుక ఆ టైమ్ లైన్స్ని, ఆ యొక్క స్థితిగతుల్ని, ఆ హిస్టరీని, ఆ జాగ్రఫీని అర్థం చేసుకోవడం మనకు రావట్లేదు కనుక మన పరిధిలో మనకు అర్థమైనట్టు దీన్ని అర్థం చేసుకోవడం వల్లనే ఆయన ఏంటో ఆయనగా మనకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అడుగుతున్నాను, ఆయన స్వరూపం అంటే అక్కడ చూసి చెప్పండి. అక్కడ ఉంది ఆన్సర్, అక్కడ చూసే చెప్పండి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని. అక్కడ ఉంది చెప్పండి, ఆన్సర్ చెప్పండి, చూసి చెప్పండి. దేవుని పోలికంటే శరీర పోలిక కాదు, మరి దేవుని పోలికంటే చెప్పండి. మీరు సంతూరు మమ్మీలా చూడకండి, చెప్పండి చెప్పండి. దేవుని పోలికంటే ఏంటి చెప్పాలి. చాలామంది అంటారు ఆత్మ అంటారు, అక్కడ లేదు అలా. ఒకవేళ మన దేవుని పోలిక ఆత్మ పోలిక అయితే మనకేముండకూడదు, మనం ఆత్మలాగా ఉండాలి, అలా ఎగురుతూ తూరేగల్లాగా. ఉన్నామా? ల్యాండింగ్లో ఉన్నాంగా.
దేవుని పోలికంటే అక్కడ చెప్తున్నాడు, దేవుని పోలికంటే అంటే రిప్రజెంట్, దేవుడికి రిప్రజెంట్, ప్రతినిధి. దేవుని పోలికంటే అక్కడ ఉంది. దేవుని పోలికంటే అక్కడ చెప్తున్నది ఏంటంటే, దేవుడు ముల్లోకాల్ని ఏలుతున్నాడు అన్నది ఎంత వాస్తవమో బాగా వినాలి. అక్కడ ఉంది, దేవుడు ముల్లోకాల్ని ఏలుతున్నాడు అన్నది ఎంత వాస్తవమో, మనల్ని ఎలా పుట్టించాడంట, ఏలాలి. ఏలాలి, ఏలిక. అక్కడ నుంచి చూడండి, ఏలాలి అంటే ఏలికలుగా ఉండడమే ఆయన పోలిక. ఏలికలుగా మెయింటెనెన్స్, ఇంకా చెప్పాలి అంటే ఇంత యూనివర్స్ని మెయింటైన్ చేయడమే దేవుని పోలిక. దేవుడు ముల్లోకాలను పరిపాలించే రాజుల రాజు, ప్రభువుల ప్రభు, అధిపతి, సైన్యముకి అధిపతిగా సార్వభౌమ అధికారం కలిగిన వాడిగా ఆయన పరిపాలిస్తుంటే, ఆయన తరపునున్న మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన మనకు ఒక వర్క్ ఇచ్చాడంట, ఆ పరిపాలన చేయడమే దేవుని పోలిక. ఏమిచ్చాడు అక్కడ పరిపాలన అంటే, అక్కడ రాస్తున్నాడు చూడండి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని పలికిని. ఇప్పుడు చెప్పండి, ఇంత జీవరాశిని ఒక్క ఆదాము ఒక్క అవ్వ ఏలేస్తారా? మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి జాగ్రత్తగా. మీ పంటలు బాగా పండాలా? వినండి. మరి మీ ఉద్యోగాల్లో రాయితీలు కావాలా? వినండి జాగ్రత్తగా. మీ పిల్లలు ఒలివ మొక్కల్లా మీకు కలిసి రావాలా? ఏం చెప్తున్నానో కాస్త తలపోయండి. ఆశీర్వాదాలు దేవుడు మన దగ్గరికి తెస్తాడు. మేము 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నామండి, అందుకే మా ముఖం నీరసం పోయిందంటే ఇంకో 4 రోజులు ఉంటుంది, నువ్వెవరో నాది వెళ్దంటాడు దేవుడు. గుర్తుపెట్టు, వాక్యపు ఫైనల్ అథారిటీ. ఆ ఉపవాసం, ఫాస్టింగ్ కూడా లెక్కల్లోకి రావాలంటే ఈ కంటెంట్ నీకు తెలియాలిగా. ఏమంటున్నాడు చూడండి, ఆయన సముద్రపు చేపలు, పశువులు, పురుగులు, ఆకాశ పక్షులు, వీటన్నిటిని ఇద్దరు మనుషులు ఎలా ఏలేస్తారండి? నేను బైబిల్ నేర్చుకున్న కొత్తలో, అంటే నేను ఇప్పుడు దేవుడి సేవలో ఉండి 19వ సంవత్సరం రన్నింగ్లో ఉంది. అంటే సుమారు ఒక 18 ఏళ్ళు 17 ఏళ్ళు వెనక్కి వెళ్తే బైబిల్ నేర్చుకునే కొత్తలో నేను అడిగాను బైబిల్ స్కాలర్సు, బైబిల్ టీచర్సు, ఇంక మామూలు టేకలు కాదు వాళ్ళకి, బైబిల్ స్కాలర్లు, బైబిల్ టీచర్లు, బైబిల్ పండితులు, బైబిల్ తురుములు, తోపులు అని పేర్లు పెట్టుకున్న వాళ్ళని అడిగాను నేను. అసలు ఇంత జీవరాశిని పరిపాలించడం అంటే ఏంటి అని అడిగితే, ఓ తురుము అన్నాడు. ఏమన్నాడు తెలుసా? పరిపాలించడం అంటే ఏమని తమ్ముడు, జాగ్రత్తగా మేపడమే అన్నిటిని అన్నా. ఏటన్నిటిని నడుతున్నాను. ఇంత జీవరాశిని ఎలా మేపేస్తాడు? అవేమో 4 గేదెలా? అవేమో 10 ఆవులా? నడుతున్నాను. రకాలే 84 లక్షల రకాలు, రకాలు రకాలు జీవులలో రకాలే 84 లక్షలు ఉంటే, రకాలే లక్షలు ఉంటే మరి జీవులు కోట్లు. మాట్లాడుతుందా? ఈ రకాల 84 లక్షలు ఉంటే మరి కోటాను కోట్ల జీవరాశుల్ని ఇద్దరు మనుషులు ఎలా ఏళ్తారంటే కర్రట్టుకుని వెళ్తారా? అందుకని అంటున్నాను, మన ఇలాకాలో ఉన్న పరిస్థితులను బట్టి బైబిల్ చదవకండి, ఆ రోజు పరిస్థితులు ఏంటో ఆలోచిస్తూనే బైబిల్ చదవాలి. ఆ పరిస్థితులు, ఆ టెర్మినాలజీ మనకు తెలియాలి. ఈ పరిస్థితుల్లోకి వద్దు, మన పరిస్థితుల్లోకి ఇంక్లూడ్ చేయొద్దు. అక్కడ ఏం జరుగుతుంది? ఇంత జీవరాశిని, కోటాను కోట్ల జీవరాశిని ఎలా పరిపాలిస్తారంటే, ఇంత జీవరాశిని పరిపాలించడం అంటే మేపడం కాదు, ఇన్ని జీవరాశుల్ని పరిపాలించడం అంటే గడ్డేయడం కాదు, మేతేయడం కాదు, వాటికి నీళ్ళెట్టడం కాదు. పరిపాలించడం అంటే ఏంటంటే, ఆదాము, ఈ ముల్లోకాలు నా కనుసైకి ఎలాగైతే నా మాట వింటాయో, ఇవన్నీ నా మాట వింటున్నాయి కనుక నువ్వు నా మాట వింటే ఇవన్నీ నీ మాట వింటాయి. అది పరిపాలన. నువ్వు నా మాట వినాలి. నువ్వు నా మాట వింటే నీ మాట వింటాయి. నిజంగా వింటాయి అంటే వింటాయి. దానియేలు దగ్గర సింహాలు నోర్లు మూసే అంటే కారణం ఏంటి చెప్పినా, దానియేలు దేవుని మాట విన్నాడు. నోవహు దగ్గర జతలు జతలు జతల ఎడ్లు, జతల జతల జీవులు వచ్చి నోవహు మాట వింటున్నాయంటే, నోవహు ఎవరి మాట వింటున్నారు? దేవుడి మాట వింటే. నోవహు దేవుని మాట వింటే జీవులు నోవహు మాట ఉన్నాయి. దానియేలు దేవుని మాట వింటే దానియేలు మాట సింహాలు విన్నాయి. యెహోషువ దేవుని మాట వింటే సూర్యచంద్రులు యెహోషువ మాట విన్నాయి. మోసే దేవుని మాట వింటే ఎర్ర సముద్రం మోసే మాట ఉంది. ఇశ్రాయేలు దేవుని మాట వింటే యెరికో గోడలో ఇశ్రాయేలు మాట విన్నాయి. ఈ యూనివర్స్ మన మాట వినాలి అంటే
మనం దేవుని మాట వినాలి. తమ్ముడు ఇదేదో అరుస్తుంది, కొంచెం చూడు, ఇది ఏదో అయిందనుకుంటా. మనం దేవుని మాట వింటే ఇవన్నీ మాట వింటాయి. అందుకని అంటున్నాను, మన పంట మన మాట వినాలి అంటే, మన పిల్లలు మన మాట వినాలి అంటే, మన సంసారం మన అండర్లో ఉండాలి అంటే మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినకపోతే ఈ యూనివర్స్ లేదా ఈ నేచర్ మన కంట్రోల్లో ఉండదంటే ఉండదు. ఆదాము తప్పు చేస్తే మొట్టికాయలు ఎక్కడ పడ్డాయండి? భూమి పండదు అన్నాడు. ఆదాము తప్పు చేస్తే భూమి పండదు, నేల పండదు, చెట్టు పండదు. గుప్పెడి మెతుకులు దొరకడానికి ముఖానికి చెమట పడుతుంది. మట్టి నుంచి వచ్చా కనుక మట్టి అయిపోయే వరకు కష్టపడతావు అన్నాడు. ఎందుకు చెప్పండి? మాట వినలేదు. ఇప్పుడు కూడా మీరు చూడండి, నేను చాలా మెసేజ్లు చెప్పిందే మళ్ళీ మీకు చెప్తాను. ఇలా చెప్పినందుకు నన్ను ట్రోల్ చేశారు, ట్రోల్ చేసినా చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను విన్నా. ఎందుకంటే ఎప్పుడు మీరు చూడండి, మనుషులు దేవుని మాట వినకపోతే యూనివర్స్ మాట వినదండి, మనిషి మాట వినదు. మీరు కావాలని చూడండి, ఏలియాని పిలిపించాడు, ప్రభుత్వం సరిగ్గా పరిపాలించట్లేదు. సరిగ్గా పరిపాలించకపోతే, నువ్వు సిస్టమ్ సరిగ్గా ఫామ్ చేయకపోతే ఈ సిస్టమ్ నీ మాట ఎందన్నాడు ఏలియా. ఈ సిస్టమ్ నీ మాట వినాలంటే నువ్వు సరిగ్గా నడిపించు గవర్నమెంట్ నువ్వు సరిగ్గా నడిపించకపోతే, గవర్నమెంట్ సరిగ్గా నడవకపోతే, ఇదిగో ఈ ప్రకృతి నీకు 3.5 సంవత్సరాలు చెప్పండి వర్షం పడదన్నాడు. ఈ రోజుకి ప్రభుత్వాలు కానీ మనుషులు కానీ మనుషులున్న ఏ రకాలకు సంబంధించిన ఆడ మగ అటు ఇటు కానీ ఎవరైనా కానీ దేవునికి భయపడకపోతే పడే వర్షాలు పడవు. ముఖ్యాంశాలు చెప్పనా? కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షాలు పడవు. ఏ ప్రభుత్వాన్ని అడగండి, ఇంకంతే, ఇంక సంగతులు. ఇంకా కొన్ని ప్రభుత్వాలు వస్తే కోనసీమ మునిగిపోద్ది. ఆ ప్రభుత్వం ఏంటని అడగండి, పడవల మీద తిరగడమే. ఇంకా మాట మీకు అర్థమవుతుందంటే, ప్రభుత్వానికి ప్రకృతికి, మనిషికి పంటకి, మనం చేసే పనులకి ప్రకృతి అభివృద్ధికి లింకులు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అది చెప్తున్నాడు ఆదాముకి. ఏమనంటే పరిపాలించడం అంటే నువ్వు నా మాట వింటే ఇవన్నీ నీ మాట వింటే. ఇప్పుడు బాగా వినండి, ఇంత జీవరాశి ఎందుకు, వాటిని పరిపాలించడం ఎందుకు, అవన్నీ లేకుండా ఆ చెట్ల మధ్య ఇద్దరినే పెట్టేస్తే బంతుల్లాగా ఇద్దరు తిరుగుతున్నారు. మళ్ళీ కుక్క ఎందుకు, నక్కెందుకు, సింహం ఎందుకు, పిల్లి ఎందుకు, పెట్టేందుకు, ఇవన్నీ ఎందుకంటే అవన్నీ ఉంటేనే మనం ఉంటాం. మనం ఉండాలి అంటే అవన్నీ ఉండాలి. దీన్నే సైకిల్ అంటారు, దీన్నే ప్రకృతి చక్రం అంటారు. ఇవి ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంటుంది. అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. కొంచెం ఎగ్జాంపుల్ చెప్తాను వినండి, కొంచెం జాగ్రత్తగా వినండి, చెప్తాను వినండి. అయితే చైనా వాడు తెలుసుగా, కొట్టాడు, మన దేశం పైన ఉంటాడు, ఉత్తర భాగానికి పైన హిమాలయానికి పైన ఉంటాడు. ఏం చేశాడు? చైనా వాడంటే దేవుణ్ణి నమ్మడండి. గుర్తుపెట్టుకోండి, కమ్యూనిస్టులు ఎవరైనా ఉన్నారంటే అక్కడే మార్క్సిజం, లెనినిజం, మావోయిజం, విప్లవాత్మకమైన విప్లవాలు పుట్టాయంటే అక్కడే, రచనలు పుట్టాయంటే అక్కడే. బాగా భయంకరంగా దేవుని వ్యతిరేకించే అనేక అగ్రరాజ్యాలని, అందులో ఒకటి ఈ పెద్ద దేశాలు, ఇది ఒకటి. ఏది? చైనా. ఈ చైనా వాడు ఏం చేశాడంటే, ప్రజలు ఎక్కువ, జనాభా ఎక్కువ కనుక, జనాభా ఎక్కువ ఉన్నప్పుడు పంట కూడా ఎక్కువ దిగుబడి రావాలి. జనానికి తగ్గ పంట దిగుబడి రావాలి కనుక, ఆ జనానికి తగ్గ దిగుబడి రావాలి కనుక ఆ రోజు వాడు ఏం చేశాడు? ఒక విప్లవం తీసుకొచ్చాడు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఎవరు? చైనా. ఇప్పుడు ఆల కాదు, మనమే. ఎప్పుడు దాటేమంటే కరోనాలో. ఇంకేటని అడగకండి నన్ను, బీట్ చేస్తామంటే. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే ఇండియా, సెకండ్ ప్లేస్ ఎవరిదంటే, అలా అయిపోయింది. భయం లేదు కరోనాలో. సరే, ఏదేమైనా మీరు చూడండి, ఈ జనాభా ఎప్పుడైతే వాళ్ళ ఆ రోజుల్లో ఎక్కువ, అధిక జనాభా ఎక్కువ ఉంటే వాడికి ఒక పనికిమాలిన ఆలోచన వచ్చింది. ఆ పనికిమాలిన ఆలోచన ఏంటంటే, మనకు పంట దిగుబడి ఎక్కువ రావాలి గనక, మనకు పంట దిగుబడి ఎక్కువ రాకపోవడానికి కారణం ఈ చిన్న చిన్న పక్షులు మన పంటను తినేస్తున్నాయి. ఒక్కొక్క పిచ్చుకలు వచ్చి, చిన్న చిన్న జీవులు ఇన్నేసి గింజలు తింటే, లక్షల పిచ్చుకలు వచ్చి, వేల పిచ్చుకలు వచ్చి ఇన్నేసి గింజలు తింటే ఎన్ని టన్నులు బియ్యం తినేస్తాయి, ఎన్ని టన్నుల ధాన్యం తినేస్తే. అందుకే కనబడిన ప్రతి పక్షిని చంపేనాను.
ముఖ్యంగా చిన్న చిన్న జీవులు, పంట మీద ఆధారపడే జీవులు ఏవైతున్నాయో వాటిని చంపేయండి అనగానే కనబడిన వాటిని అతిగా పిచ్చుకల మీద విప్లవం తీసుకొచ్చి మొత్తం మీద విప్లవం అని పేరు చెప్పి అన్నింటినీ చంపేశారు. వాటిని కనబడినటిని చంపేస్తే చంపేసిన తర్వాత ఇలా అనుకున్నారు, ఈసారి పంట అధిక దిగుబడి వస్తుంది, బాగా ధాన్యం పండుతుంది అనుకుంటే పండుతుందని దిగుబడి వచ్చే టయానికి తీరా కోస్తే చూస్తే అర్థమైంది ఏంటంటే మొత్తం పంట అంతా నష్టపోయి కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చిందంటే పంట అంతటికీ సీడ పట్టేసింది. అంటే ఎన్ని ఎరువులు కొట్టినా, ఎన్ని మందులు జల్లినా, ఎంత చేసినా కొన్ని మొండు పురుగులు ఉంటాయి. ఆ మొండు పురుగుల్ని అరికెట్టే డిపార్ట్మెంట్ ఏంటో తెలుసా? ఫిజికల్ డిపార్ట్మెంట్. ఈడేం చేశాడు? ఆ డిపార్ట్మెంట్ లేకుండా చేశాడు. ఆ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే లేకుండా పోయిందో, అవి లేకుండా పోయేసరికి వీడు అనుకున్నాడు అధిక దిగుబడి వస్తుంది అనుకున్నాడు. ఈ 4 గింజలు తింటున్నాయి అనుకున్నాడు తప్ప పంట తినేసే పురుగు ఉందన్న సంగతి, దాన్ని అరికెట్టేది ఇదన్న సంగతి వీడి బుర్రకు అర్థమయ్యే లోపు కరువు వచ్చింది. కొన్ని పదులు సంవత్సరాలు, సుమారు 100 నుంచి 150 సంవత్సరాలు ఆ కరువు తాగడు వచ్చేసరికి చైనా వాడు ఏం చేశాడంటే కనబడిన ప్రతి దాన్ని తినడం మొదలెట్టాడు. కప్పలు కనబడితే కప్పలు తిన్నాడు, కుక్కలు కనబడితే కుక్కలు తిన్నాడు, నక్కలు కనబడితే నక్కలు తిన్నాడు, పాములు, పురుగులు, అవి బల్లులు, ఇంకా ఆడు తినలేని ఎలకలు, ఇంకా సుంచులు ఎడతా ఆడికి కనబడిన ప్రతి దాన్ని. ఎందుకంటే చచ్చిపోయే కన్నా ఏదో దాన్ని తినడం మిన్ననుకున్నాడు. అందుకే ఏదో దాన్ని తినడానికి అలవాటు పడి తిని ఎన్ని సంవత్సరాలు తెలుసా? సుమారు తరాలు 150 సంవత్సరాలు తినేసరికి ఆ డిఎన్ఏ ఆ జీవులు తినడానికి అలవాటు పడిపోయి ఇప్పటికి ఎంత డెవలప్ అయిపోయి ఎంత డబ్బున్నా ఇప్పటికీ కుక్కల్ని, నక్కల్ని, పిల్లల్ని, ఎలకల్ని, కప్పల్ని ఎందుకు తింటారంటే ఫిజికల్ని చంపేశారు, అందుకు తిన్నారు. నా మాటలు అర్థమవుతుందంటే ఈ రోజుకి వాళ్ళకి అలవాటు ఎలా వచ్చింది? చరిత్రలో ఒక రక్తపు డాగు లాంటి మరక, ఒక రక్తపు డాగ్ ఏంటంటే తోటి జీవులను చంపాడు. ఆ జీవులను చంపేసరికి ఏమైందంటే వాడి మనుగడ ప్రాబ్లం అయింది. అప్పటి నుండి మనిషికి అర్థమైంది కొన్ని జీవులు సంహరించకూడదు, కొన్ని జీవుల్ని చంపకూడదు, కొన్ని జీవుల్ని ప్రకృతిలో అలా ఉంచాలని వాటిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మీకు ఏమర్థమవుతుంది? ఇవన్నీ డిపార్ట్మెంట్లు అన్నమాట. ఏంటి? కాకులు అదొక డిపార్ట్మెంట్, పందులు అదొక డిపార్ట్మెంట్, గాడిదలు అదొక డిపార్ట్మెంట్, గుర్రాలు అదొక డిపార్ట్మెంట్. ఇవన్నీ డిపార్ట్మెంట్లు. ఇవి పనిచేస్తేనే మనం బతుకుతాం. ఈ ఒకదానికొకటి సంబంధం ఉంది. నేను అడుగుతున్నాను, ఇప్పుడంటే కార్లు, బళ్ళు అవన్నీ వచ్చాయి. ఒకప్పుడు ట్రావెలింగ్కి వాహనాలు ఏంటండి? గుర్రాలు. బరువులు మోసే కార్లు ఏంటండి? గాడిదలు. సెక్యూరిటీకి సీసీ కెమెరాలు, మనుషు కావలా కాసే పోలీసుడు, ఆర్మీ, నేవీ లేనప్పుడు కావలా కాసే బ్యాచ్ ఏంటంటే విశ్వాసంతో కుక్కలు. ఇవన్నీ డిపార్ట్మెంట్ కాదా చెప్పండి? నడుతున్న క్లీనింగ్ సెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరండి? మున్సిపాలిటీ, పంచాయతీ కాదు చెప్పండి. క్లీనింగ్ సెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు? పందులు, కాకులు కాదా? నడుతున్నారు. ఇవన్నీ దేనికంటే ఇవన్నీ సెక్టార్లో పనిచేసే డిపార్ట్మెంట్లు. వీటన్నిటినీ పరిపాలించే పవర్ ఎవరికి ఇచ్చారంటే దేవుడు ఆదాముకి ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని డిపార్ట్మెంట్లు పరిపాలించి ఆదాముకి పవర్ ఇస్తున్నాడు కనుక వెంటనే తీసుకొచ్చి పవర్ సైడ్లో కూర్చోబెట్టేస్తే పరిపాలించడం ఆదాముకి వచ్చేస్తుందా? మర్చిపోద్దు, 4వ అధ్యాయం ముందేటి జరిగిందో చూస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు వెంటనే తీసుకొచ్చి కూర్చోబెడితే వెంటనే పరిపాలించేస్తారా? స్టేషన్ SHO ఉంటాడు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్ని తీసుకొచ్చి వెంటనే కుర్చీలో కూర్చోబెట్టి ఈ స్టేషన్, ఈ మండలం అంతా మీదే సార్ అంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన సరిగ్గా కేసులు కట్టేయగలడా? స్టేషన్ ఆఫీసర్ ఆయన అవ్వాలి అంటే ఆయన ఆఫీసర్ జాబ్ కొట్టిన ట్రైనింగ్ పీరియడ్ 2 సంవత్సరాలు ఉంటుంది. ఆ 2 సంవత్సరాల్లో పార్ట్ 1 అంటే ఏంటి, పార్ట్ 2 అంటే ఏంటి, దాని ముందు కంప్లైంట్ ఏంటి, దాని తర్వాత FIR ఏంటి, దాని తర్వాత CD ఫైల్ ఏంటి, దాని తర్వాత ప్రొసీజర్ కోర్ట్ ఏంటి, CRPC ఏంటి, అదేంటి, ఇదేంటి, ఆర్టికల్ అంటే ఏంటి, దీనికి ఎంత అట్రాక్ట్ అవుద్ది, సీన్ ఆఫ్ అఫెన్స్లో సీన్ ఎలా చూడాలి, ఇవన్నీ తెలియాలంటే హోంగార్డ్ ఉద్యోగం దగ్గర నుంచి పై ఉద్యోగం వరకు ఈయన 2 ఏళ్ళు నేర్చుకుంటే కానీ కుర్చీలో కూర్చోబెట్టరు. ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది చెప్పండి, ఒక కలెక్టర్ జిల్లాకి అధికారి, కలెక్టర్ గారి ఉద్యోగం ఏంటండి? మార్నింగే వచ్చి గ్రీన్ టీ తాగి 2 బిస్కెట్లు తిని మధ్యాహ్నం ఉండి లేకపోతే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి లేకపోతే పోతే ఇంకా రేపు నేను వస్తే నాకు ఇంట్రెస్ట్ లేదంటే జిల్లా బాగుంటుందా? అమ్మేయడం ఇంక జిల్లా.
అలా ఉంటారా కలెక్టర్లు? అలా ఉండరు, అలా ఉండకూడదు, అలా ఉంటే గవర్నమెంట్ ఒప్పుకోదు. ఏంటి కలెక్టర్ ఉద్యోగం అంటే ఏంటంటే, ఒక ఐపీఎస్, ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్లో ఉన్నవారు, ఎస్పీ కానీ కలెక్టర్ కానీ వాళ్ళ యొక్క ఉద్యోగం ఏంటి మీరు చూడండి. డిపార్ట్మెంట్ బాగా వినాలి. జిల్లాలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో చూసే పవరే కలెక్టర్ గారు. మెడికల్ ఎలా పనిచేస్తుంది ఆయన అండర్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పోలీస్ డిపార్ట్మెంటు ఆయనకి చెక్ చేసే పవర్ ఉంటుంది. మున్సిపాలిటీ, పంచాయతీ, అది ఇది ప్రతి డిపార్ట్మెంట్ని అన్నిటినీ చూసే పవర్ ఎవరికి ఉంటుందో తెలుసా? కలెక్టర్గా ఉంటుంది. కలెక్టర్ గారి డ్యూటీ ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో చూడాలి. అలాంటి కలెక్టర్ గారిని కూడా డైరెక్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టరు. మెడికల్ అంటే ఏంటో చూపిస్తారు, పోలీస్ అంటే ఏంటో చూపిస్తారు, అది ఇది అన్ని డిపార్ట్మెంట్ల మీద ఆయనకు అవగాహన వచ్చిన తర్వాత ఆ 2.5 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆయనకి సీన్ అంటే ఏంటి, జిల్లా అంటే ఏంటి, విషయం అంటే ఏంటంటే ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్ ఇది అయితే అప్పుడు తీసుకొచ్చి కూర్చోబెట్టి అప్పుడు పరిపాలించమంటాం. ఇది మీకు అర్థమైతే ఈ డిపార్ట్మెంట్లు అన్నిటి మీద పవర్ఫుల్ పర్సన్గా మనకి కలెక్టర్ కనబడితే ఇన్ని డిపార్ట్మెంట్ల మీద అధికారి ఎవరో తెలుసా? ఆ రోజు ఆదాము, అవ్వ. ఇప్పుడు చెప్పండి, డైరెక్ట్గా తీసుకొచ్చి పరిపాలించమంటాడా? ఆయన నోటిఫికేషన్లో సెలెక్ట్ అయ్యాడు ఆదాము. ఏంటి? ఇదిగో నువ్వు పరిపాలించాలి, కానీ ఈ పరిపాలించాలంటే ట్రైనింగ్ అవసరం. ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. ఎక్కడ? ఒక్కసారి చూడండి, ఆది కాండము, త్వరగా ఆది కాండం చాలా జాగ్రత్తగా విందాం. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం అండి. ఆది కాండము 2వ అధ్యాయం, ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 8వ వచనం చూద్దాం. ఆది కాండము 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచి. ఇప్పుడు బాగా, దేవుడైన యెహోవా తూర్పున ఏదైనా తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచి. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. తోట వేసి ఆ తోటలో నిర్మించిన నరుణ్ణి అందులో ఉంచిన. ప్రశ్న, తోట ముందా నరుడు ముందా? చెప్పాలి, మళ్ళీ చెప్పండి. తోట ముందా నరుడు ముందా? చెప్పండి, చెప్పాలి. నీ బొంద చూసి చెప్పండి. నేను అడుగుతున్నా, తోట ముందా నరుడు ముందా? ఇది చెప్పండి. ఇంకా అది కాదండి, ఇది కదా మరి చెప్పండి. నరుడే ముందు. నా చిన్నప్పుడు అదే నా బైబిల్ కొత్తలో విన్నాను నాసిరకం ప్రసంగాలు. నాసి ప్రసంగాలు ఏంటంటే, పిల్లోడు పుట్టే ముందంట ఏం కొన్నారంట? ఉయ్యాలు కొన్నారంట. పిల్లోడు పుట్టక ముందు ఏం కొన్నారంట? స్వెటర్ కొన్నారట. పిల్లోడు పుట్టక ముందే డైపర్లు కూడా వేసారట. పిల్లోడు పుట్టక ముందే వాడికి కావాల్సిన సాక్సులు కొన్నారట. పిల్లోడు పుట్టక ముందే హాస్పిటల్లో వాడికి కావాల్సిన అన్నీ ఎలా కొనేస్తామో ఆదాం పుట్టక ముందేనంట ఏదైనా తోటను రెడీగా చేసి పెట్టాడు. నువ్వు చూసావా? ఇది నీ పిల్లోడికి నీకు సెట్ అవుద్దేమో, కానీ ఇక్కడ పిల్లోడు కాదు, డైపర్లు కొనడానికి ఎవరు? పెద్దోడే ఆదాం. ఆదాం గుర్తుపెట్టుకోండి. ఆదాము మీరు గమనించండి, ఆదామునే ముందు తయారు చేసి 7వ వచనంలో చూడండి, ఆదామును దేవుడు ముందు తయారు చేసి 7వ వచనంలో యెహోవా నేలమట్టుతో నరుని నిర్మించి నాసికారంధ్రంలో జీవవాయువు నోదగా నరుడు తయారు చేయబడ్డాడు. తయారు చేయబడిన నరుణ్ణి తూర్పున ఏదైనా తోట వేసి తాను నిర్మించిన, అంటే 7వ వచనంలో నిర్మించిన నరుణ్ణి ఎక్కడ తీసుకొస్తాడు చెప్పండి? అంటే తోట దగ్గరికి తీసుకొచ్చే సమయానికి తోట లేదు, నరుణ్ణి తీసుకొస్తున్నాడు. ఆ నరుణ్ణి తీసుకొచ్చి తోట ముందు నిలబెట్టి నరుడు చూస్తుండగా తోటలో పనులన్నీ ఆదాముకి చూపిస్తున్నాడు. ఎందుకు? ట్రైనింగ్. ట్రైనింగ్ ఎలా ఇస్తున్నాడు తెలుసా? ఆదాం వెళ్ళరా, ఆ జంతువుల పేర్లెట్టు. ట్రైనింగ్. దానికి పేరెట్టు, దీనికి పేరెట్టు. ఇదిగో ఈ నది ఉందిగా, ఇది 4 పాయలు అవుద్ది చూడు, ఏదైనా తోట తడపడానికి వస్తుంది. ఇది నదులు. ఆదాం ఇవి నదులు, ఇవి జంతువులు, వాటికి పేర్లు పెట్టంటే ఇవన్నీ చూపిస్తున్నాడు ఆదాముకి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా ప్రభు అంటే మళ్ళీ చెప్తున్నాను, ట్రైనింగ్. ఇది ట్రైనింగ్ అనడానికి ఇంకా మన దగ్గర బల్క్ ఎవిడెన్స్ ఏమైనా ఉందంటే అక్కడ ఉందో మీరు చూడండి ఒకసారి. ఆ 2వ అధ్యాయం 15వ వచనంలో ఇంకా, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచిన. ఇప్పుడు బాగా వినాలి, మేము త్వరగా ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును. సేద్యపరచుటకును దాన్ని కాచుటకు. దేన్ని కాచుటకు చెప్పండి? దేన్ని కాచుటకు?
తోటని కాచుటకు, సేద్యపరచుటకు, తోటను కాచుటకు, తోటను సేద్యపరచుటకు, తోటను కాచుటకు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి మొదటి అధ్యాయం 26 వచనంలో ఏమన్నాడు? యావత్తు భూమిని కాయమన్నాడు. మొదటి అధ్యాయం 26 వచనంలో యావత్తు భూమిని కాయమన్నప్పుడు, మరి 2వ అధ్యాయం 15 వచనంకి వచ్చేసరికి యావత్తు భూమి వద్దు కానీ దేన్ని కాయాలంట? తోటని కాదు. ఇప్పుడు ప్రశ్న, తోటను కాయాలా, యావత్తు భూమిని కాయాలా? భూమిని కాయాలా, యావత్తు తోటను కాయాలా? దేన్ని కాయాలి? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. మన బైబిలే, ఇదేదో కొత్తగా చెప్తున్నాడని చూడకండి, ఉన్నదే. నా మాటలు మీకు అర్థమవుతుంది లేదు, మాట్లాడుతున్నాను. తోటను కాయాలా, భూమిని కాయాలా? భూమిని కాయాలంటే చెప్పండి, ట్రైనింగ్. ఆ ట్రైనింగ్లో ట్రైనింగ్ ప్లేస్ ఏంటో తెలుసా? తోట. ట్రైనింగ్ ప్లేసా సారు అంటే ఎస్, అవును, అది ట్రైనింగ్ ప్లేస్. అది ట్రైనింగ్ ప్లేస్ అంటే ట్రైనింగే. దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నారు చూడండి. సేద్యపరచాలి, కాయాలి, సేద్యపరచాలి, దాన్ని కాయాలి. దేన్ని సేద్యపరచాలి? దేనికన్నా తోట అంటే ఎబ్రిల్ ఏమంటాడు? గేన్ అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, లోనున్నది ఏది బయటికి పోకూడదు, బయట ఉన్నది ఏది ఆయన పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదు. లోనది బయటికి వెళ్దు, బయటది లోపల రాదు. అంటే టైట్ సెక్యూరిటీతో నిర్మింపబడిన ఆ ప్రదేశమే తోట. అలాంటి తోటలో ఆదామును పెట్టి, జంతువులకు పేర్లు పెట్టి, నదులను పుట్టించి, రకరకాల చెట్లు నాటి, ఆ చెట్లనంట చెప్పండి కాచుటకు, చెప్పండి సేద్యపరచుటకు. తోటను సేద్యపరచాలి, తోటను కాయాలి. తోటను సేద్యపరచాలి, తోటను కాయాలి. తోటలు ఏమున్నాయి? ఆదాము అవ్వ. తోటలు ఏమున్నాయి? జంతువులు ఉన్నాయి. తోటలు ఏమున్నాయి? చెట్లు ఉన్నాయి. దేన్ని సేద్యపరచాలంటే చెట్లను సేద్యపరచాలి. జాగ్రత్తగా ఉండండి, ఇక్కడే మనకు దేవుని మనసు మనకు అర్థమవుద్ది. తోటలో చెట్లను సేద్యపరచడం అంటే, ఆ సేద్యపరచడం అనే దగ్గర బైబిల్లో దేవుడు వాడిన పదం ఏంటంటే అబాండ్ అంటాడు. మీకు అర్థమైపోయినా అర్థమైనట్టు చూడండి, ఎదరికి వెళ్ళేసరికి అన్నీ అర్థమవుతాయి. అబాండ్ అంటే మీరు గమనించండి. అబాండ్ అంటే ఒక పిల్లోడిని టయానికి భోజనం పెట్టి, టయానికి నీళ్ళు ఇచ్చి, టయానికి వాడికి కావాల్సినవన్నీ ఎలాగైతే చూసుకుంటామో అలానే చెట్టును చూసుకునే పనిని ఏమంటారు చెప్పనా? అబాండ్ అంట. అంటే ఆదాముకి ఏం పని అప్పగించాడు? బిడ్డను చూసినట్టు చూడాలి. దేన్ని? ప్రతి చెట్టుని. నేను అడిగాను అసలు సేద్యపరచడం అంటే ఏంటని. బైబుల్ స్పెషలిస్టులను అడిగితే ఇలా అన్నారు, పడిపోయిన ఆకులన్నీ సాయంత్రం తుడిసేయమని అంట. నేను అడుగుతాను, వీళ్ళు ఎక్కడ చదివారేట అంటే, దేవుని కృపను బట్టి థియాలజీ ఒకటి తగిలింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మనం కూడా ఏం తుడిసేద్దాం చెప్పండి. సేద్యపరచడం అంటే ఆకులు తొట్టడం కాదు అయ్యా. సేద్యపరచడం అంటే నీరెట్టడం కాదు. ఒక బిడ్డను అంటే టయానికి నీరు పెట్టి, టయానికి నారు పెట్టి, టయానికి అంటే బిడ్డని ఎలాగైతే చూసుకుంటామో చెట్ని బిడ్డల్లా చూసుకునే పనే. అంటే బిడ్డల్ని కొరకు ప్రాణాలు ఎలా పెడతామో చెట్లని బిడ్డల్లా చూసుకునే పని ఏంటి తెలుసా? అబాండ్ అంటే కాచుట. క్షమించండి, సేద్యపరచుట. అబాండ్ అంటే సేద్యపరచుట. రెండవది కాచుట. అంటే ఏంటి? సమార్ అన్నాడు. సమార్ అంటే దేవాలయంలో పూజారి గారు చేస్తారు చూసారు పని, అక్కడ వాడతారు ఈ పదం. అంటే సమార్ అంటే ఇక్కడ ఏదైనా తోట ఆదాముకి ఎలాంటిదన్నమాట? దేవాలయం లాంటిదన్నమాట. ఆ దేవాలయంలో ఎవరున్నారు? పిల్లల లాంటి మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల్ని చాలా జాగ్రత్తగా సాకాలి. వాడిని సాకుతున్నప్పుడు సమార్ అంటే దేవాలయంలో పూజారి ఏం చేస్తాడంటే చెప్పిన పని చేస్తూ దేవుని ఆజ్ఞను ఆచరిస్తాడు. అంటే ఆచరిస్తూ పని చేయడమే సమార్. అంటే ఏం ఆచరించాలి? ఆదాము దేవుని మాటను ఆచరించాలి, దేవుడు చెప్పింది ఆచరించాలంటే ఆదాము పని ఏంటో తెలుసా? బిడ్డల్లాగా మొక్కలను చూడాలి, దేవుడు చెప్పిన మాట ఆచరించాలి, వాటిని చూడాలి. దాన్నే సేద్యపరచుట, కాచుట. బిడ్డల్లాగా చూడాలి, దేవుని మాట ఆచరించాలి. గుడిలో పూజారి ఎలాగైతే ఆచరిస్తే గుడి అంతా బాగుంటుందో, గుడిలో పూజారే దేవుడిని ఆచరించకపోతే గుడి ఏమవుతుంది చెప్పండి? మూసేయడమే ఇంకా కదా.
గుడిలో పూజారి తినంగా లేకపోయినా, చర్చిలో ఫాదర్ తినంగా లేకపోయినా, ఆ మసీదులో మాంక్ తినంగా లేకపోయినా అవి నిలబడతాయా? ఎవడైతే మీడియేటింగ్ చేస్తున్నాడో వాడు ఆచరిస్తూ పని చేయాలి. ఆచరిస్తూ పని చేయాలంటే వాడు ఆచరిస్తూ పని చేస్తే అక్కడ పని బాగుంటుంది. ఆదాముకు కూడా పని ఏంటంటే ఈ ఎంటైర్ యూనివర్స్కి మీడియేటింగ్, మధ్యవర్తిత్వం, పూజారితనం చేస్తున్నాడంటే దాన్ని కింగ్షిప్ అంటారు. కింగ్షిప్ అంటే దేవుని ఎదుట దేవుడు రాజు అయితే ఆ రాజు కింద రాజరికాన్ని ఎలగబెడుతూ దేవుడిని ఆరాధించడమే కింగ్షిప్. వర్షిప్ కాదు, కింగ్షిప్. అది చెయ్యాలి. ఏం చేయాలి? దాన్ని కాయాలి, ఆచరించాలి. కాయాలి, ఆచరించాలి. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ట్రైనింగ్లో జరుగుతుంది. ట్రైనింగ్ ఎక్కడంటే ఏదైనా తోట. బాధ ఏంటి చెప్పిన, మన వాడు ట్రైనింగ్లోనే ఫెయిల్ అయిపోయాడు. జాగ్రత్తగా వినాలి, ఇక టర్న్ అవుతున్నాం లెసన్లోనికి. ట్రైనింగ్లోనే ఫెయిల్ అయిపోయాడు. ట్రైనింగ్లో ఫెయిల్ అయిపోతే దేవుడు ఏం చేశాడంటే తన మనస్సును బయటకు చూపిస్తూ ఆదామవ్వల్ని ట్రైనింగ్లోంచి బయటికి గెంటేశాడు. మొక్కలను చూడాల్సిన మనుషుల్ని దేవుడు దేని వైపుకి చూపిస్తున్నాడు తెలుసా? మొక్కల్ని బిడ్డల్లా చూసా. ఇప్పుడు బిడ్డల్లా చూసిన మొక్కల్ని కాదు, ఇప్పుడు నీ బిడ్డల్నే చూడాలి. ఇప్పుడు మొక్కలు ఎవరో తెలుసా? ఏబేలు, కయ్యేను. అర్థమైతే బలి ఉంటుంది. ఇప్పటి వరకు ఆదామవ్వలు సాకాల్సింది చెట్లని, ఇప్పుడు సాకాల్సింది ఎవరున్నా తెలుసా? పుట్టిన బిడ్డల్ని. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. పుట్టిన బిడ్డలనే కాదు, పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో కయ్యేను, ఏబేలు కూడా ఒకరిని ఒకరు సాకాలి. అదేమైంది ఒక్కసారి మీరు చూడండి. అదే 4వ అధ్యాయం 7వ వచనం నుండి, నువ్వు సత్క్రియ చేసిన ఎడల. సత్క్రియ అంటే ఏంటండి చెప్పండి, కాంటెక్స్లో చెప్పండి. సత్క్రియ అంటే ఏంటి? నేను చెప్పింది ఆచరించడమే సత్క్రియ. ఏం చెప్పావు? మీ నాన్నకి ఎలాంటి బాండింగ్ అయితే ఇచ్చావు నువ్వు కూడా అది బాండింగ్ మెయింటైన్ చేయాలి. నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే తలదించుకుంటావు. సత్క్రియ చేయి, సత్క్రియ చేయి, సత్క్రియ చేయి, సత్క్రియ చెయ్యి అని చెప్తున్నాడంటే అన్నిసార్లు దేవుడు సత్క్రియ చేయని దేవుడు కయ్యేన్ని మోటివేషన్ చేస్తాడంటే భవిష్యత్తు ఎరిగిన దేవుడికి ఇది నెక్స్ట్ సత్క్రియ చేయడు, చెత్తక్రియ చేస్తాడని దేవుడికి ముందే తెలుసు కనుక చెప్తున్నాడు. ఈ నెక్స్ట్ వాళ్ళ తమ్ముడిని చంపేస్తాడని తెలిసే దేవుడు ఏమంటాడు తెలుసా? సత్క్రియ చేయి, సత్క్రియ చేయి, సత్క్రియ చెయ్యి అని ఎందుకు చెప్తున్నాడు? నెక్స్ట్ చేయబోయే ఘోరం ఏంటి ఆయనకి ముందే తెలుసు. మరి దేవుడు ఆపొచ్చుగా అంటే దేవుడు ఏది ఆపడు. జీవ మరణాలు మన ముందే పెడతాడు, మంచి చెల్లు మన ముందే పెడతాడు. నిర్ణయం నీదే అని చెప్తాడు. దేవుడు ఎప్పుడు ఎవరు ఫ్రీడమ్ అని ఆపడు. మంచి నిర్ణయం తీసుకోవాలన్నా నీ చేతుల్లో ఉంటుంది, చెడు తీసుకోవాలన్నా నీ చేతుల్లో ఉంటుంది. రెండు నీ ముందెట్టి డిసైడ్ నువ్వే అంటాడు అంతే. ఇక కయ్యని చెప్తున్నాడు మంచి చేయి, మంచి చేయించడు దేవుడు. దేవుడు మంచి చేయించడు, మంచి చేయమని చెప్తాడు. చెడు చేయమని చెప్పడు, చెడు చెయ్యొద్దు అని చెప్తాడంటే మంచి చెడు రెండు ముందెట్టి కయ్యని చెప్తున్నాడు. మంచి చేయి, సత్క్రియ చేయి, సత్క్రియ చేయంటే సత్క్రియ చేయలేదు, తమ్ముడిని చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు? నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడని కయ్యేను అడగగా కయ్యేను చెప్పండి, నేను ఎరుగను, నాకు తెలియదు అని అక్కడితో ఆగిపోతే బాగుందండి. కానీ ఆడేమన్నాడు తెలుసా? నా తమ్ముడికి నేను కావాలి వాడినా. అర్థమైతే అంచనేయండి. నా తమ్ముడికి నేను కావాలి వాడినంటే ఎబ్రీలో ఇందాక మనం చెప్పంగా అబాండ్ సమర్ అంటే ఇందాక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏ పదాలైతే దేవుడు ఆదాము దగ్గర వాడాడో అదే పదాలు మళ్ళీ ఎక్కిరించడానికి ఎవరు వాడుతున్నాడో తెలుసా? కయ్యేను గడు వాడుతున్నాడు. వాడు లెక్కలేని తనం ఏంటంటే పొగరు ఎలా ఉందో చూడండి. నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడని అడిగితే వాడు అంటున్నాడు, మా అమ్మా నాన్నే తోటన బిడ్డల్లా కాయమంటే మా అమ్మా నాన్నే కాపలా కాయలేదు, నా తమ్ముడిని నేను కాపలా కాస్తానంటే దాని అర్థం ఏంటి? నువ్వు పెట్టినా కాయను. మా అమ్మా నాన్నే కాయలేదు తోటని, మా అమ్మా నాన్నే కాయలేదు. మా అమ్మా నాన్న కావల పని పెడితే వాళ్ళే కాపలా కాయకపోతే నా తమ్ముడికి నేను కావలవాడినా, నువ్వు కావలవాడిగా పెట్టినా నేను కాయను. మా అమ్మ కాయలేదు, మా నాన్న కాయలేదు,
ఇప్పుడు నేను నీకేం అర్థమవుతుంది? నా తమ్ముడికి కావాలి వాడినన్న మాటలో మరొక ఆన్సర్ ఉంది చెప్పనా, మనం ప్రతి పొరుగు వాడిని చెప్పండి కాయాలి, ప్రేమించాలి. మనం ఎప్పుడు వర్దిల్తాం చెప్పనా, నేను ముగిస్తున్నాను జాగ్రత్తగా వినండి. కయ్యనితో అన్నాడు, నీ ముఖం ఎందుకు చిన్నపోతుంది అన్నాడు. ఎందుకు ముఖంగా చిన్నగా అయిపోతుందండి కయ్యానికి? ముఖం చిన్నగా అయిపోతుంది. ఎందుకు చిన్నగా అయిపోతుందంటే ఏం లేదు, తనకన్నా తమ్ముడు బాగున్నాడు అంతే, ముఖం చిన్నగా అయిపోయింది. ఈ రోజుకి మనకు ఆ బుద్ధులు ఉన్నాయి లేదా? నీకన్నా ఎవరైనా మంచి చీర కట్టుకుంటే నీ మూతి పక్క పోతుంటుంది. ఏటో మరి కయ్యానికి అక్కవు నువ్వు. నీకన్నా ఎవడైనా 2వ ఫ్లోర్ వేసుకుంటే నిద్ర రాదు, ఇంక రాత్రి నీకు అనవరకదు. కయ్యని గడి తమ్ముడు నువ్వు. నేను అడుగుతున్నాను, నీకన్నా ఎవరన్నా ఇక్కడ బాగా పాట పాడితే షుగర్ వచ్చేది నీకు. కయ్యని గడి బామ్మర్దివి. నేను అడుగుతున్నాను, ఇవన్నీ కయ్యాని గడి లక్షణాలు కాదా? మనకన్నా ఎవరన్నా బాగున్నా తట్టుకోలేం, మనకన్నా ఎవరన్నా డబ్బులు బాగా సంపాదించినా తట్టుకోలేం, మనకన్నా ఎవరన్నా పొగడబడినా తట్టుకోలేం, మనకన్నా కాస్త రూపాయి దాసాలు ఏమైనా బాగుపడితే ఏమంటే వాళ్ళు ఎలా సంపాదించారు మాది ఏం తెలుసు నీకు? ఎదుటోళ్ళు సంసారాలకు పేర్లు ఎడతావు, ఎదుటోళ్ళు అందాలకు పేర్లు ఎడతావు, ఎదుటోళ్ళు అందరినీ తక్కువ చేసి మాట్లాడుతావు అని అడుగుతున్నాను. ఈ బుద్ధులన్నీ ఎవడవి? ఒక రూపాయి సంపాదించుకుంటే చూడలేకపోతున్నావు, ఒకడు మంచిగా వండుకుని తింటే చూడలేకపోతున్నావు, ఒకడు వస్తువు కొనుక్కుంటే చూడలేకపోతున్నావు. ఎందుకు చూడలేకపోతున్నావు? ఇవి కయ్యేనిగాడి బుద్ధి కాదా? మరి మమ్మల్ని ఏం చేయమంటావంటే, ఆదాముని మొక్కలను కాయమన్నాడు, కయ్యేన్ని పొరుగు సహోదరుని కాయమన్నాడు. అంటే మన వర్క్ దేవుడు నేర్పిస్తున్నాడు. ఏంటో తెలుసా? నీకు నువ్వే వండుకుని తినేక నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఇది నేర్పిస్తున్నాడు. అదే ట్రైనింగ్లో మొక్కల్ని ఎందుకు ప్రేమించమన్నాడు? తర్వాత చేయాల్సిన పని ఏంటంటే మనుషులను ప్రేమించాలి. ఆ మనుషులను ప్రేమించే ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చంటే కయ్యేని అడిగితే కయ్యేనిగాడు ఏమన్నాడంటే, ఆడికేదైతే నాకేటి అట్లా. ఇది సెల్ఫ్ కదా? నేను అడుగుతున్నాను, మనం దేవుని కోసం బ్రతుకుతున్నాం. ఏం బతికేసో దేవుని కోసం చెప్పు అని అడుగుతున్నాను. 3 రోజులు ఉపవాసం ఉంటావు, 4వ రోజులు మొత్తం గట్టి కలిపి 4వ రోజు గట్టి తినేస్తుంది. అదేనా ఉపవాసం? ఆ 3 రోజులు మిగిలింది సంఘంలో పేదోళ్ళు ఉంటారు, ఆ మిగిలింది ఎప్పుడైనా ఇచ్చావు నీ మొహం పెట్టుకుని? ఇవ్వవు. మళ్ళీ 4వ రోజు నీకే మిగులుద్ది. నీ దగ్గర జతల బట్టలుంటే ఏడాదంతా ఒకే బట్ట సిరిగిపోయిన బట్ట వేసుకునే పేదోళ్ళు నీకు కనబడతారు. నీ ఇంట్లో, నీ ఈదులో, ఇంకా నేను చెప్తున్నాను నీ సంఘంలో, నీ పరిసర ప్రాంతాలు కనబడతారు. ఎప్పుడైనా కనీసం పాత జత అయినా వాళ్ళకి ఇచ్చావా? మనం దేవుని కోసం బతుకుతున్నాం. నేను అడుగుతున్నాను, ప్రభు అన్నాడు 2 జతలుంటే ఒక జత ఇచ్చేయి, గుప్పుడు మెతుకులుంటే గుప్పుడు మెతుకులు వాడికి పక్కన పెట్టు, నీ కలిగిన దాంట్లో పొరుగుడు పెట్టు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆదాము దేవుడు చెప్పినట్టు కాస్తే ఆదాము నిలబడిన పంట పండుద్ది, వర్షం పడుద్ది, ఆదాముకి ప్రకృతి కలిసి వస్తుంది. బంతులాగా ఆదాము ఉండేవాడు. ఈరోజు మన పంట పండాలంటే ఆదాము ఆచరిస్తూ చెట్లు గాయాలి. ఇప్పుడు నీ పంట, నా పంట, మన జీవితాలు పండాలి అంటే పొరుగుల్ని ఆశీర్వాదకరంగా నీవు దీవించాలి. అప్పుడు బాగుంటాం. సూత్రం చెప్పనా? నేను అనుభూతిని చెప్తున్నాను వినండి. దేవుడు మనకు ఆకాశ వాకిండ్లు ఇవ్వాలి అంటే ముందు నీ గుప్పిళ్ళు ఇప్పు. నేను అనుభవించి చెప్తున్నా. నీకు ఆకాశ వాకిండ్లు ఇప్పాలంటే గుప్పులు ఇప్పు. పిల్లికే బిచ్చనయ్యవంట నువ్వు. నీకు ఆకాశ వాకు కదా, వాకలు కూడా తడవదు నీకు, గుర్తెట్టుకో. దేవుడు మళ్ళీ చెప్తున్నాను, నీకు ఆకాశవాకు, నీ పిల్లలు నీకు కలిసి రావాలంటే ఎదుటోళ్ళు పిల్లలకు పేర్లు ఎట్టడం ఆపే. నీ సంసారం బాగుండాలంటే ఎదుటోళ్ళు సంసారం మీద నిందలేయడం మానే. ఎందుకు చెప్పునా? మనం దేనికి పిలవబడ్డామంటే ఏదేని తోటలో మొక్కలను కాయడానికి ఆదాము పిలవబడితే ఆ తర్వాత మనుషులు చేయాల్సింది పొరుగుల్ని మనం కాపాడుకోవాలి. అవసరమైతే గుప్పుడు మెతుకులు పెట్టు, అవసరమైతే పలకరించు, వాళ్ళ బాధలు ఉంటే చూడటానికి వెళ్ళు. ఇది చేయడానికి వెళ్ళడం. ఇది ఎందుకు చేయలేదు కయ్యేనంటే కయ్యేని గడు అన్నాడు, ఆడినింతకు కాస్తాను, ఆడికి ఏమన్నా నేను ఊడిగం చేస్తాను అడిగాడు. ఇది తప్పుడు మాట. చాలామంది మనం సెల్ఫ్గా బతుకుతాం సంఘంలో, అందుకే మనం బాగుపడాలి.
మనం ఇన్ని రోజులు ప్రార్థన చేసినా మనకి ఎందుకు జవాబు రాదు? మనం ఎంత భక్తి గడించినా అనుకుంటున్నా మనకి ఎందుకు జవాబు రాదు? ఎందుకు జవాబు రాదంటే నీ కోసం, నీ పిల్లల కోసం, నీ ఇంటి కోసం, నీ ఉద్యోగం కోసం, నీ 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 నా 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 మన కోసమే బతుకుతుంది. అప్పుడు ఎప్పుడైనా ఎవరి బాధలైనా మీద వేసుకుంటావా? ఒకవేళ తీర వేసుకుంటే నీ ఇంట్లో సౌండ్లు ఏంటి చెప్పనా, నీకు ఎందుకురా అన్నిటిలోకి దూరతావు, ఆడేమన్నా మన చుట్టమా అంటే ఈ ఫిలాసఫీ ఏంటి చెప్పండి? మనం ఏదన్నా చేసుకుంటే మన కోసం, మనం బీరకాయ పీసుల కోసమే చేసుకోవాలి తప్ప, చెప్పండి, ఎదుటోళ్ళ కోసం ఏం చేయకపోతే దేవుడు నీకు ఎందుకు చేస్తాడు? ఇంకా మీకు బ్రైట్గా అర్థం కావాలంటే ఒక్కసారి మొదటి రాజుల గ్రంథం తీయండి, ముగిద్దాం. మొదటి రాజుల గ్రంథం త్వరగా, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం ముగిద్దాం. ఎంత బాగుంటుంది చూడండి అన్నమాట. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలేమి, ఎలుపలేమి, కెరూబులు, తమల వృక్షములు, వికసించిన పుష్పములు చెక్కించిన జాతి కాగుదాం. ఏంటి 6వ అధ్యాయం? 6వ అధ్యాయం ఏంటంటే దావీదు గారు దేవుడికి మందిరం కట్టాలనుకున్నాడు. దేవుడు దావీదుని మందిరం కట్టొద్దు అన్నాడు. మరి ఆ మాట ఎవరి ద్వారా నెరవేరుస్తావు ప్రభు అంటే నీ కుమారుడు సొలొమోను ద్వారా కట్టిస్తా అన్నాడు. సొలొమోనుకి నచ్చినట్టు మందిరం కట్టకూడదు, కానీ దేవుడు చెప్పినట్టే కట్టాలి. దేవుడు డిజైన్స్ చెప్తున్నాడు. ఏం డిజైన్స్ చెప్తున్నాడు అంటే ఆ డిజైన్స్ ఏంటి, ఏం డిజైన్స్ పెడుతున్నాడు మీరు జతకు చూస్తే, చెట్లు వికసించిన పుష్పాలు, చెట్లు వికసించిన పుష్పాలు, వాటి మధ్య కెరూబులు, కెరూబులు, చెట్లు వికసించిన పుష్పాలు. 32వ వచనం చదవండి ఒకసారి. 32వ వచనం మళ్ళీ డిజైన్ ఏం చెప్తున్నా చూడండి. 2 తలుపుల ఒలీవ కరవి, వాటి మీద కెరూబులు, తమల వృక్షములు, వికసించిన పుష్పములు చెక్కించి వాటి బంగారంతో పొదిగించను. కెరూబుల మీదను తమల వృక్షం మీదను బంగారును పొదిగించును అని చెబుతూ 34లో అని చెబుతూ 2 తలుపుల మీద దేవదారు కర్రతో చేయబన్ను. ఒక్కొక్క తలుపుకి 2 మడతల రెక్కలను, వాటి మీద కెరూబులు, తమల వృక్షాలు, వికసించిన పుష్పాలు చెక్కించి, చెక్కిన వాటి మీద బంగారు రేకులు పొదిగి. ఇందాక నుంచి మనం చదువుతున్నాం, ఏమర్థమవుతుందండి? వికసించిన పుష్పాలు చెట్లు, వికసించిన పుష్పాలు చెట్లు, ఆ చెట్లు వికసించిన పుష్పాల మధ్యలో కెరూబులు. ఈ చదువుతుంటే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పాలి? ఏదేను తోట. నా మాట మీకు అర్థమవుతుందంటే సొలొమోన్ని మందిరం కట్టమన్నప్పుడు దేవుడు ఎలా కట్టమన్నాడంటే నీకు నచ్చినట్టు కాదు, తోట 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 డిజైన్ ఉండాలి. ఆ తోట అంటే సొలొమోను మందిరం పడిపోయింది, కానీ ఒరిజినల్ సొలొమోను మందిరం ఉంటే మందిరంలోకి వెళ్తే ఏ ఫీలింగ్ వస్తుంది చెప్పనా? బంగారం తోటలోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందంట. అంటే బంగారం తోట అంటే ఏదైనా తోటలోకి వెళుతుంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అదే ఫీల్ వచ్చేలాగా ఎవరిని కట్టమన్నాడంట? సొలొమోన్ని కట్టమన్నాడు. మీకు ఎందుకు ఇవన్నీ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆదాముని ఆ తోటలోనే పెట్టాడు. ఆ తోటలో చెట్లను కాయమన్న దేవుడు మనుషులను కాయమన్నాడు. సొలొమోను దేశాన్ని కాయడానికి సొలొమోనుకి పెట్టిన స్టాండింగ్ పాయింట్ ఏంటి తెలుసా? మందిరం. ఈ తోటను బేస్ చేసుకునే నువ్వు దేశాన్ని కాయాలి. ఈ సన్నిధి అంటే ఇప్పుడు కయ్యను వచ్చాడు, యెహోవా సన్నిధి దగ్గర తెచ్చాడు అర్పణలో. యెహోవా అంటే యెహోవా సన్నిధి బేస్ చేసుకునే తమ్ముడిని కాయాలి. దేవుని సన్నిధిని బేస్ చేసుకునే ఆదాము చెట్లు కాయాలి. సొలొమోను దేవుని మందిరాన్ని బేస్ చేసుకునే దేశాన్ని కాయాలి. అంటే ఈ తోట కాన్సెప్ట్ ఆది కాండం నుంచి ఎక్కడికి పోలేదు. ఎలా కాయాలంటే అబాండ్ సమర్ అంటే చెప్పినది ఏదైతుందో బిడ్డల్ని చూసినట్టు సొలొమోను నీ తాలిక నీ వారినే కాకుండా అందరినీ నీ బిడ్డల్లా చూడాలి. ఆ బిడ్డల్లా చూస్తున్నప్పుడు ఆచరిస్తూ కాయాలి, నా ఆజ్ఞలు ఆచరిస్తూ కాయాలి. కయ్యేను ఆచరిస్తూ తమ్ముని ప్రేమించాలి, ఆదాము ఆచరిస్తూ చెట్లను కాయాలి. అంటే ఈ కాన్సెప్ట్ కంటిన్యూ అవుతూనే వచ్చింది. కానీ బాధని చెప్పనా, ఆదాముని పెట్టాడు కాయలేదు, కయ్యేని అడిగాడు చూడలేదు, సొలొమోన్ని నిలబెట్టాడు సొలొమోన్ నిలబడలేకపోయాడు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు తోట సంఘం. గుర్తెట్టుకో, నేను ముగిస్తున్నా.
ఇప్పుడు తోట ఎవరు, చెట్లు ఎవరు, జీవవృక్షాలు ఎవరంటే నీ పొరుగు విశ్వాసి. నీ పొరుగు విశ్వాసి అక్కర్లు తీర్చాల్సింది ఎవరు చెప్పనా? సంఘముగా నువ్వు 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 తీరుస్తావా? సంఘానికి గంటెడదామంటే అందరం డబ్బులు వేస్తాం, కానీ ఆ పేదోడుకు బాగాలేదు రాడికి 4 రూపాయలు వేద్దంటే చెయ్యేరాదు నీకు. గంట ఏం చేస్తారా? గంటకు నూగుతారా? అతను గంటెట్టడానికి డబ్బులు వస్తాయి, స్టార్ పెద్దది కట్టడానికి డబ్బులు వస్తాయి, నడుతాను ఈ వస్తువుకి డబ్బులు వస్తాయి. వ్యక్తి నశించిపోతున్నాడు రా, పెద్దమ్మకి మందులు లేవు, ఆ పెద్ద ఆయనకి సొక్కావు లేదు. మరి ఈ మనిషి పెళ్లి చేయలే, కూతురికి నశించిపోయేలా ఉన్నాడు. మన నలుగురిని కలిసి మన సంఘంలో ఉన్న వ్యక్తులు రా, వీరికి తలో చెయ్యి వేద్దాం వాళ్ళ బాధలు, కానీ మాటే నీకు రావట్లేదంటే నీకు తోట అంటే ఏంటో అర్థం అవ్వలేదు. నా మాటలు నీకు అర్థమవుతుంది లేదంటే మన పొరుగు వారి ఇప్పుడు చెట్లు జీవవృక్షాలు ఎవరు చెప్పినా ఈ వృక్షాలు ఏవి నశించిపోకూడదు. అందుకే అపోస్తులు సంఘం కట్టినప్పుడు తీయొద్దు నేను చెప్తున్నాను. అపోస్తులు సంఘం కట్టినప్పుడు వాళ్ళ పని ఏంటో తెలుసా? వారి వారి అక్కర కొలది చెప్పండి పంచారంట. కానీ కొంతమంది మన సైడు, మన ఈస్ట్ గోదావరి మామూలు కాదు, ఇంకా మన కోనసీమ ఈస్ట్ గోదావరి, మన సైడు కొంతమంది వారి వారి అక్కర కొలదే పంచలేదు, కానీ సందా వడ్డీకి ఇస్తారంట. అస్సలు భయం లేదండి. అడుగుతున్నాను, వడ్డీకి ఇచ్చేయడమే అంటే నేను అడుగుతున్నాను, ఏం చేస్తున్నారు? ఆ ఫైనాన్స్ కోసం కోట్లు మెట్లు ఎక్కుతున్నారు, ఆ పెద్దలకు సంబంధించిన భూముల కొరకు గవర్నమెంట్కి వ్యతిరేకమైన ధర్నాలు చేస్తున్నారు. ఇలాగైపోయారేంటి? అరే సంఘంలో పేదోళ్ళు ఉన్నారు, విధవరాండ్లు ఉన్నారు, దిక్కుమాలిన వారు ఉన్నారు, వీళ్ళని చూడండిరా అంటే నేను అడుగుతున్నాను, 50,000 రూపాయలు ఇస్తే పేతురు గారితో మాట్లాడి పరలోకంలో ప్లేస్ ఇప్పేస్తాను ఇటేపు ఉన్న ఒక ఆయన. ఇంకేమనాలండి? ఇంకా నా మాట్లాడుతున్నా ఏంటి సంఘం అంటే? ఏదేను తోటలో ఆదాము చెట్లను కాయాలి, కయ్యేను తమ్ముడిని కావాలి కాయాలి, సొలొమోను దేశాన్ని కాయాలి. ఇప్పుడు మన పన్నెండు చెప్పిన, మన ఏలే పన్నెండు చెప్పిన, మన సంఘంలో ఎవ్వరు ఏ లోక సంబంధమైన శ్రమలో నశించిపోకుండా ఒకరి బాధలు ఒకరు మనం చెప్పండి మొయ్యాలి. నిజంగా చెయ్యాలి. ఇదంటే ఇది చెయ్యాలి. నేను ఈ మాట అంటున్నాను ధైర్యంగా, ఏమైనా పర్లేదు, కానీ నేను మాట అంటున్నాను. నేను ముగించే ముందు నిజంగా మీ సంఘంలో 1000 మంది ఉన్నారు, 1500 ఉన్నారు, 2000 ఉన్నారు నాకు తెలియదు, కానీ ఒకవేళ మీరు అంతమంది ఉండి మీరందరూ ఒకే తాటి మీద ఉంటే, మీరందరూ ఒకే తాటి మీద ఉంటే 100 మందిలో ఒక్కడ బాధ వస్తే అది పెద్ద బాధ అనుకుంటే, ఆ 100 మందిలో ఒక్కడ బాధ వస్తే 99 మంది కలిసి ఆడే బాధను ఎత్తుకుంటే అది బాధ అవుద్దా? 10 మంది మీరు సంఘంలో ఉంటే 10 మందిలో 9వ వాడికి బాధ వస్తే 9 మంది కలిసి ఆ 9 మందికి ఆ 10వ వాడు బాధ ఎత్తుకుంటే అది బాధ అవుద్దా? నేను ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి. మీలో మనలో యూనిటీ వస్తే ఎమ్మెల్యే చుట్టూ దేకాల్సిన పని ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, రాజకీయ నాయకులు మనకి ఎరగదీస్తున్నాం, ఎందుకంటే మనలో యూనిటీ ఉంటే నడుతాను. ముందు వచ్చినోడు ఎరగదీసింది ఏమి లేదు, ఇప్పుడు వచ్చినోడు ఎరగదీసింది ఏమి లేదు. మనకి ఎవరు ఏమి చేయరు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చేంత వరకు క్రైస్తవులకి న్యాయం జరగదు. మీరు న్యాయం ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ భూమి మీద మనకు కలిసి వచ్చే చట్టాలు రావు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆది సంఘం నుంచి ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం అయినా సరే సంఘాన్ని కుదురుగా వండిచ్చిందా? ఆ 7 సంఘాల చరిత్ర మీరు చదవండి, నలిపేసిన సంఘం. నేను అడుగుతున్నాను, అక్కడ పరిగెట్టకండి, ఇక్కడ పరిగెట్టకండి. మనకు బాధ వస్తే మీరే యూనిటీగా నిలబడండి. మనం ఒక చైతన్యంతో నిలబడితే, మనం ఒక కర్తవ్యంతో, మన గురుతర బాధ్యతగా మనం నిలబడితే, మనలో ఒక బాధ వస్తే మనమందరం ఐకమత్యంగా ఉంటే, ఎమ్మెల్యే దగ్గర మనం వెళ్ళడం కాదు, చెప్పండి, ఎమ్మెల్యే గారే మన దగ్గరకు వస్తారు. సిగ్గుండదు మనకి. ఎంత సిగ్గుండదు చెప్పనా? వీళ్ళందరు కలిసి ఈడు అలా పోతుంటాడు అక్కడికి, నువ్వెందుకు పోతుంది? సిగ్గు ఇలాంటి బ్యాచ్ ఉండడం వల్లే రోగమైపోతున్నాం. ఈడుంటే ఆడుంటాడు, ఆడుంటే యూనిటీగా ఉండు. ఆ సంఘమైన ఈ సంఘమైన ఒక యూనిటీగా ఉండు, ఖచ్చితంగా ఉండు. ఆ వారి వారి అక్కర్లు ఎలాగైతే క్రైస్తవం తీర్చిందో, రోమా ప్రభుత్వం పెద్ద ఎత్తున జెండా క్రైస్తవం మీదకి ఎత్తితే 3000 మంది ఒక్కటిగా ఉండి వారి వారి అక్కర కొలది వారక్కలు వాళ్ళు తీర్చుకున్నారు తప్ప రోమా ప్రభుత్వం ఏమైనా మెతుకు పెట్టింది వాళ్ళకి? ప్రభుత్వంతో సంబంధం లేకుండా బతిక. అలానే ప్రభుత్వాలను వ్యతిరేకించమని కాదు, ప్రభుత్వాలను దొలిమాడమని కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేస్తాం, అధికారుల కొరకు ప్రార్థన చేస్తాం, మంచి పరిపాలన రావాలని ప్రార్థన చేస్తాం. కానీ ప్రభు మీద ఆధారపడతాం తప్ప రాయితీల మీద మాత్రం మనం చెప్పండి
ఆధారపడకూడదు. ఇది సంఘంలో జరగాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే 4వ అధ్యాయంలో ఆగిపోయిన ఆ విజన్, 4వ అధ్యాయంలో ఆగిపోయిన ఆ భారం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు. ఏమని చెప్తాడు చూడండి ఒకసారి, ముగించేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ముగిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చెయ్యక తన కయ్యేను దేని వల్ల చంపేసాడండి? కక్ష. మన సంఘంలో ఉండకూడదు ఏంటండి? కక్ష. జరిగిందే చెప్తున్నాను, నేను కిట్టించట్లేదు. మొన్న మధ్య క్రిస్మస్లో కేకులు కట్ చేస్తారు కదండి, కేకులు. ఆ కేక్ కట్ చేసినప్పుడు పాస్టర్ గారు పాపం కట్ చేశారు. మంచి అయినా ఆ పాస్టర్ గారు ఇలా కట్ చేస్తే ఆ కట్ చేసి మరి కుడి చేత్తు కదండి కేక్ పట్టుకుని, ఎడ చేత్తు పట్టుకోరు కదా, కుడి చేత్తు పట్టుకుని కుడివైపు ఉన్న వాళ్ళకి పెట్టాడు. అంతే అండి. ఇటేపు ఉన్న పెద్దలు పెట్టారు, నీ పెద్దల దిగి వెళ్ళిపోయారు. అదేంటి రండి అంటే వాళ్ళకి పెట్టారు కదా, పెట్టుకోండి అన్నారు. అదో కక్ష. కేక్కే కోపం ఇస్తారా అని అడుగుతున్నాడు. కేక్ కోపం ఇచ్చేస్తారు, పాంప్లెట్ మీద పేరు అయిపోతే కోపకి ఏం చేస్తారు అడుగుతున్నాను. ఇది సంఘమా? ఆటో యూనియన్కి దీనికి తేడా ఉందా? సంఘం అంటే చెప్పిన గుర్తుపెట్టుకోండి, మనల్ని ప్రేమించకపోయినా మనమే సంఘాన్ని ప్రేమించాలి. మనల్ని అర్థం చేసుకోకపోయినా మనమే సంఘాన్ని అర్థం చేసుకోవాలి. నీకెందుకురా సంఘంలో ఉన్న బాధలంటే ప్రభు అంటున్నాడు అక్కడ, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. అక్కడ ఉంది చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. కక్షలొద్దు, విభేదాలొద్దు, ఒకరినొకరు తమ కంటే గొప్పగా, ఇదిగో నాకన్నా గొప్పగా ఇక్కడ అధ్యక్ష చేస్తున్న ఆయన గొప్ప, ఆయన కన్నా గొప్ప మరొక సేవకుడు గొప్ప, ఆయన కన్నా గొప్ప ఆ సేవకుడు గొప్ప, ఈ సేవకులందరికన్నా గొప్ప మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప. ఇలా ఒక్కరినొకరు గొప్పగా ఎంచుకుంటే గొడవలు ఉంటాయా? నువ్వు గొప్ప నేను గొప్ప అంటేనే గొడవలు వస్తాయి. ఒకరికొకరు గొప్ప అంటే కయ్యేని అనుకుంటే బాగున్ను, నాకన్నా నా తమ్ముడు గొప్పడు ప్రభు అంటే గొడవే లేకపోను. ఈరోజు మన మధ్య కూడా గొడవలు లేకుండా ఉండాలంటే ఇందులో ఎవరు ఎక్కువ కాదు, మీరు ఎక్కువ కాదు, నేను ఎక్కువ కాదు, మనందరం సమానం. కాకపోతే నేను చెప్తున్నాను, మీరు అంటున్నా దిగేసి అంటే మీరు నేను ఒకటే. సంఘంలో సహోదరులమే, అంతే. ఇంతకు మించి ఏమి లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ ఐక్యత ఉండాలి. ప్రభు అంటున్నాడు, ప్రభు నాకు కలిగిన ఈ మనసు, క్రీస్తు నాకు కలిగిన ఈ మనసు. ఏ మనసు అంటే ఆయన ప్రభు అయి ఉండి, దేవుడై ఉండి, ఆయన సర్వోన్నతుడై ఉండి, ఆయన సార్వభౌమ అధికారి అయి ఉండి, భూపతుల అధిపతి అయి ఉండి, మురుకు కాలులతో తిరుగుతున్న శిష్యుల పాదాలకు అడిగేశాడంట. పేతురు పాదాలకు అడిగాడు అన్నది పెద్ద విషయం కాదు, కానీ తను అప్పగించిన శత్రువు పాదాలు కూడా ఆడ అప్పగిస్తాడని తెలిసినా కడిగాడంటే ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ఈ మనసు మనం కూడా కలిగి ఉంటాం. మాట నేను చెప్పనా, నువ్వెవడక నచ్చవో ముందు నువ్వు వాడికే చెప్పాలి గుడ్ మార్నింగ్. గుర్తెట్టుకో, నువ్వెవడకి నచ్చవో ముందు మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే వాడికే చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి. కానీ మనం ఏం చేస్తాం, ఎక్కిరించేలాగా వాళ్ళకే చెప్పము. చెప్పాలి అడుగుతున్నాను. మనల్ని ఎవరైతే మన తప్పు లేకపోయినా మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాడు సారీ చెప్పక మునిపే మనం సారీ చెప్పాలి. గుర్తుపెట్టు. ఇది ఎందుకంటే క్రీస్తు యేసును మనల్ని వాళ్ళు అర్థం చేసుకోవడం కాదు, మనమే చెప్పండి. ఇలా ఉంటే ఈ అత్తాకోళ్ళ గొడవలు ఉంటాయా? ఇలా ఉంటే ఈ భార్య భర్తల గొడవలు ఉంటాయా? ఇలా ఉంటే అన్నదమ్ముల గొడవలు ఉంటాయి, ఇలా ఉంటే సంఘ పెద్దల గొడవలు ఉంటాయి, దైవజనుల గొడవలు ఉంటాయి. ఎంత బాగుంటుంది క్రీస్తు యేసును. ఈ వాతావరణం దేవుడు ఎక్కడ చూడాలనుకున్నాడు చెప్పిన? ఏదైనా తోట లోపల చూడాలనుకున్నాడు. ఈ వాతావరణం ఆది కుటుంబంలో చూడాలనుకున్నాడు. ఈ వాతావరణం ఇజ్రాయెల్ దేశంలో సొలొమోను దగ్గర చూడాలనుకున్నాడు. ఇప్పుడు సంఘంలో చూడాలనుకుంటున్నాడు. నేను ముగించేస్తున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన మనసు, కయ్యేని గడి మనసు ఏంటంటే ముఖం చిన్నగా అయిపోద్ది. క్రీస్తు యేసుకున్న మనసు ఏంటంటే ఆయన కన్నా ఒక మాట అంటాడు, నా వెనక వచ్చేవారు నాకన్నా గొప్ప కార్యములు చేస్తారు. ప్రభు అట 33 సంవత్సరాల భూమి మీద ఉన్నప్పుడు ఎవరింట్లోనో పెళ్ళి ఆగిపోతుంటే ఆ పెళ్ళి గౌరవం పోకూడదని ఆ పెళ్ళి పరువు ప్రతిష్టలు ఈయన భుజాల మీద వేసుకున్నాడు. ఈయనకి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెళ్ళండి ఇది. ఎవరో కుష్ఠరోగులా బయట ఏడుస్తుంటే పెద్దలకి, మోతుబర్లకి, మత నాయకులకి, సహోదరులు కుష్ఠరోగులు అయిపోయిన కనీసం గుప్పడి మెతుకులు పెట్టని ఆ పెద్దలకి లెక్కలేని కుష్ఠరోగుల దగ్గరికి పోయి దావీదు కుమారుడా మమ్మల్ని కాపాడవయ్య అంటే ఆ కుష్ఠరోగుల చేతులు పట్టుకుని మీరు శుద్ధులు ఒకటి నాకు ఇష్టమని వాళ్ళని హక్ చేసుకున్నాడంటే ఈయనకి ఎందుకండి ఆ కుష్ఠరోగుల కోసం?
ఎవరింట్లో పెళ్ళి ఆగిపోతే ఈయనకెందుకు, ఆ కుష్ఠరోగులు ఏదో అయిపోతే ఈయనకెందుకు. ఇంకా మీరు చూడండి, ఎక్కడో పేద ఇదవరాండ్లు కొడుకు చనిపోతే ఆ ఇదవరాండ్లు ఏడుస్తుంటే ఆయన దగ్గరికి పోయి ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు. ఇది క్రీస్తు మనసు. ఇది నీకు అర్థమైతే మనం కూడా గుర్తుపెట్టుకోండి, మన సంఘంలో మన సహోదరుల మధ్య బాధ ఉన్నా మనమే ముందుండాలి, సంతోషమున్నా మనమే ముందుండాలి. మన సంఘ సహోదరులో ఎవరికేం జరిగినా మనమే ముందుండాలి. కానీ మన వెనకాల నష్టం ఉంటుంది కదా, మన బ్యాచ్ అంటారు, నీకు ఎందుకు రాళ్ళు, నీకు వచ్చారా అంటారు. వాళ్ళు నీకు వచ్చి అన్నీ మీద పెట్టుకుంటాను. పెళ్ళి అయిపోయినండి అలా ఆవిడ అంటుంది, నీకు ఎందుకంటే అన్నింటిలో దూరతారు అంటుంది. పెళ్ళి కానిడుతా అంటారు, అమ్మ నీకు ఎందుకురా అన్నింటిలోకి వెళ్తున్నావు అంటారు. అప్పుడు మీరు చెప్పండి సీరియస్గా, నేను చెప్పిందే మీరు కూడా చెప్పండి, నాకు కాకపోతే ఎవరికి అన్నాడు. నేను క్రీస్తుని ఫాలో అవుతున్నాను, ఐఎమ్ క్రైస్ట్ ఫాలోవర్ కనుక నాకు కాకపోతే ఎవరికి. నా ప్రభు ఆ పెళ్లి బరువు ఎలా మీద వేసుకున్నాడో, నా ప్రభు ఆ పేదోళ్ళు అక్కర్లు ఎలా తెచ్చాడో, నా ప్రభువుని వెంబడిస్తున్న నేను నాకు కాకపోతే ఎవరికి. సంఘంలో జరుగుతున్నప్పుడు, నా సహోదరులు చదువుతున్నప్పుడు నేను గుప్పులు ఇప్పకపోతే ఆవిడ ఇప్పుతాడు ముందు. అంటే వాళ్ళు నాకేం చేయకపోయినా పర్లేదు, ప్రభు వాళ్ళకి రొట్టెలు పెట్టాడు, ప్రభు వాళ్ళకి స్వస్థలు ఇచ్చాడు, వాళ్ళే ఆయన పొడి చేశారు, పొడి చేసి నా శిలువ మీద ఉండి అన్నాడు ఆయన. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరుగురు. అప్పటికే ఆయన ప్రేమిస్తుందంటే క్రీస్తు యేసున కలిగిన మనసు ఏంటి చెప్పిన, మనం మేలు చేసే కొలది మనకు అన్యాయం చేస్తారు, అయినా మనం ఏం చేయాలి చెప్పండి, ప్రేమించాలి. ఆ టైంలో నువ్వు నిలబడి నువ్వు సీరియస్గా డైలాగ్, నా ఉప్పు తిని నా పప్పు తిని నువ్వు నా ఎన్ని పొడి నువ్వు ఉప్పు తిన్నా పప్పు తిన్నా పొడి చేస్తారు, కానీ నువ్వు ప్రేమించాలి. నేను చెప్తున్నా, ల్యాక్స్ ఆఫ్ మనీలో నా సర్కిల్లో ఉన్న వాళ్ళు నన్ను మోసం చేస్తారు. స్టిల్ నౌ నేను ఇంకా లవ్ చేస్తాను. గుర్తుపెట్టు, డబ్బు కాదు అక్కడ గుర్తుపెట్టుకోండి. నా మంచితనాన్ని వాళ్ళు ఎటకారం చేసి నన్ను మోసం చేస్తారు, కానీ బాగుపడతారు నాకు తెలుసు. ఎందుకంటే ఆ దేవుని సొమ్ము ఏం బాగుపడతారు గుర్తుపెట్టు అని ఒకటి నాకు తెలుసు. ఇప్పటికిప్పుడు ఏమని జరిగితే ఏమైపోతారు చెప్పండి. ఎవరైనా గుర్తుపెట్టుకుని మన అన్యాయం చేసిన మన ముందుకు వచ్చినా వాడికి బాధ ఉంటే మనం వెళ్ళాలి, వాడికి సంతోషం ఉంటే మనం వెళ్ళాలి. ఎందుకు వెళ్తున్నావురా, వాడు నిన్ను ఎలా చేశాడు అంటే గుర్తుపెట్టుకో, నా ప్రభు బాధించిన వాడి పాదాలు కూడా చెప్పండి కాడిగా. ఇది క్రీస్తు యేసున కలిగిన, ఇది చూడాలనుకుంటున్నాను. నేను ముగిస్తున్నాను. ఇది చూస్తే ఈ తోటలో ఇలా పనిచేస్తే ఇక్కడ జయించువానికట పరదేశంలో ఉన్న చెప్పండి జీవవృక్ష ఫలం ఇస్తా అంట. అడుగుతున్నాను ప్రశ్న, పరదేశ్ అంటే ఏంటి? ముగించేద్దాం. ఇంకా పరదేశ్ అంటే ఏంటి? ఒకరు అన్నారు ప్యారడైజ్ అని, మాకు తెలదు. మరి ప్యారడైజ్ అంటే హైదరాబాద్ బిర్యానీ కాదు. పరదేశ్ అంటే ప్యారడైజ్ అంటే, ప్యారడైజ్కి రూట్ మీనింగ్ ఏంటంటే ఉద్యానవనం. అంటే మళ్ళీ కాన్సెప్ట్ ప్రకటన గ్రంథంలోకి వనమే వచ్చింది. వనము ఈక్వల్ టు తోట అంటే ఏదైనా తోటలో మిస్ అయిన జీవితం సొలొమోను కాలానికి వచ్చింది. సొలొమోన్ దగ్గర మిస్ అయిన జీవితం సంఘంలోకి వచ్చింది. సంఘంలో ఈ కాన్సెప్ట్ రేపు ఎక్కడికి వెళ్తుందో తెలుసా? మళ్ళీ తోట. ఆ తోటలో ఉందంట జీవవృక్ష ఫలం. అంటే అక్కడ పోయిన జీవవృక్ష ఫలం చెప్పండి ఇంకా ఎదురు చూస్తుంది, అది ఇస్తాడంట. అంటే పోలికగానే మాట్లాడుతున్నాడు కానీ తర్వాత విషయం పోలికగా మాట్లాడుతున్న ఆ జీవవృక్షం మళ్ళీ ఉందంట. ఆ జీవవృక్ష ఫలంను భుజింపనిస్తాడంట. అంటే ఆ ఏదైనా తోటలో పోయిన ఆనందకరమైన జీవితం మళ్ళీ రాబోతుంది. ఏదైనా తోటలో జీవితం ఎలా ఉంటుందంటే ప్రకటన గ్రంథంలో రాస్తాడు, అక్కడ ఏడుపు ఉండదు, కన్నీళ్ళు ఉండవు, బాధలు ఉండవు, సూర్యుడు ఉండడు, వెలుగుండదు, ఏమి ఉండదు. మరి ఏముంటుంది ప్రభు అంటే నిత్యము దేవుడు మనతో నివాసం చేస్తాడు. ఏదైనా తోటలో కూడా దేవుడు వాళ్ళతో ఇలాగే ఉండాలన్నది ఆయన కాన్సెప్ట్. అక్కడి నుంచి నేర్పించాడు. అక్కడ మిస్ అయింది భవిష్యత్తులో, ఫ్యూచర్లో జరగబోతోంది. అందుకే ఆ ఆదికాండం 2వ అధ్యాయం చదువుతుంటే ఆయన ఆ ఇంటి ఇచ్చాడు మనకంటే అక్కడ చిన్న ఐకాన్ గుర్తులా మనకు కనబడుతుంది. ఒకసారి చూడండి 2వ అధ్యాయం ముగిద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం ఇక్కడ ఏది ఉందో ప్రకటన గ్రంథంలో అదే ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం. ఆదికాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆకాశము భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహము సంపూర్తి చేయబడును. దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటిని 7వ దినము విశ్రమించను. కాబట్టి దేవుడు 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచును. ఏలయనగా
దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించిన ప్రశ్న అర్థం చెప్పండి. ఇందాక 2 వచనాలు వచ్చింది. విశ్రమించాడు. ఏం చేసి విశ్రమించాడు? పనంతా చేసి విశ్రమించాడు. ప్రశ్న, విశ్రమించడం అంటే ఏంటి చెప్పండి. త్వరగా చెప్తే త్వరగా వెళ్ళిపోతారు, త్వరగా చెప్పకపోయినా త్వరగా వెళ్ళిపోతారు. చెప్పండి విశ్రమించడం అంటే ఏంటి? వాళ్ళెవరో అన్నారు, మళ్ళీ చెప్తున్నాను ముఖ్యాంశాలు, నాసిరకం ప్రసంగాలు. రెస్ట్ తీసుకున్నాడు. నీకు చెప్పాడా రెస్ట్లోకి వెళ్ళాడని? ఏ బెత్తది? రెస్ట్ తీసుకున్నాడని కాదు. అందుకే అన్ని పదాలు మన ఇలాకాలో ఉన్న డెఫినేషన్ తీయకండి. ఇప్పుడు నేను ఉన్నాను, అక్కడ కూర్చున్నాను అనుకోండి, నన్ను ఏదిక మీద ఆహ్వానిస్తారు అధ్యక్షులు, దైవజనులు. ఆయన ఆహ్వానించాడు, సహోదరులు జేమ్స్ బ్రదర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అన్నాం అనుకోండి. వేదిక మీదకి వచ్చి ఏదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నామని కానీ వచ్చి నేను కుదురుగా కూర్చోవాలి. అది అలంకరణ అంటే. అలా కాకుండా సీపురు ఎక్కడుందని అడిగాను అనుకోండి, సీపురు ఎందుకు బ్రో అని అడుగుతారంటే అలంకరించమన్నారు కదా అని ఇదంతా తుడిచేసి బుడగలే కడుతున్నాను అనుకోండి. అక్కడ ఏమంటారండి నన్ను? అలంకరించమంటే బుడగలు కట్టమని కాదు, చెప్పండి కుదురుగా వచ్చి కూర్చోమని. నేను కూర్చోవడమే అలంకరణ, నేను కూర్చోవడమే అలంకరణ. ఇది మీకు అర్థమైతే సందర్భాన్ని బట్టి పదం ఏమవుతుంది, అర్థం మారుతుంది. మీకు అర్థమైతే విశ్రమించను అనగానే ఇక్కడ అర్థం ఉంది, అక్కడ అసలు అర్థం ఉంది. అసలు అర్థం ఏంటంటే తన పనంతటిని ముగించి విశ్రమించాడంటే ఇంక వదిలేసిపోయాడని కాదు, వదిలేసి ఎక్కడికో పోయాడని కాదు. విశ్రమించాడంటే అక్కడ రూట్ మీనింగ్ ఏంటి చెప్పిన? వాళ్ళిద్దరి మధ్య ఉన్నాడు, అక్కడ సెటిల్ అయ్యాడు. అక్కడంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని కూడుకొని ఆచరిస్తారో అక్కడ ఉంటాడు. అది గాడ్స్ కాన్సెప్ట్. గుర్తుపెట్టుకోండి, వాళ్ళతో ఉంటాడంటే ఏదైనా తోటలో ఉండాలి, భూమి మీద వీరితో సంచరించాలి. దేవుడికి మానవులతో ఫెలోషిప్, సహవాసము కావాలి. దేవదూతల కన్నా మనుషులతో ఉండాలనుకుంటున్నాడు, అది కోరుకుంటున్నాడు. అందుకే విశ్రమించాడు. ఎక్కడ ప్రభు అంటే పరలోకంలో కాదు, ఎక్కడ ప్రభు అంటే పరదేశంలో కాదు, ఎక్కడ ప్రభు అంటే ఆ 2 లోకాలు ఎక్కడ కాదు, ఎక్కడ ప్రభు అంటే ఆ మనుషులు ఉన్న దగ్గరే విశ్రమించాడు. అంటే అక్కడ సెటిల్ అయ్యాడు. ఉండాలనుకుంటున్నాడు కానీ ఉండనివ్వలేదు. కయ్యేని కుటుంబం దగ్గర ఉండనివ్వలేదు. సొలొమోను ఆ మందిరం దగ్గర దేవుని సన్నిధిని ఉండనివ్వలేదు. ఇప్పుడు సంఘంలో ఉండనివ్వడం లేదు. అందుకే ప్రకటన గ్రంథాలు అంటాడు, తలుపునద్ద నిలబడి. అక్కడ తలుపునద్ద నిలబడ్డాడంటే హృదయం కాదు. ప్రకటన గ్రంథంలో తలుపునద్ద నిలబడ్డం అంటే సంఘం బయట. గుర్తుపెట్టు, సంఘం బయట ఉన్నాడంట. దేవుడు సంఘం బయట ఉన్నాడంటే సంఘం లోపల ఏమైనా ఉన్నాయి? గొడవలు, అల్లర్లు, అసూయలు, బలత్కారము, దేశించుకోవడం, తిట్టుకోవడం. ఒక పెద్ద అంటుంది, ఆగో పాస్టర్ గారు పోనీ చూసుకుందాం అందంట, చంపేదావాడిని. మరొకడు అన్నాడు, ఆగో చర్చికాడు బతికిపోయారు, నరుగు పడుతుంది ఏమనుకున్నావు అన్నాడు, చంపేస్తావా ఆయన్ని. అందుకే దేవుడు ఎక్కడ ఉండి చెప్తున్నా, సంఘము బయట ఉండి చెప్పండి తట్టుచున్నాడు. దేవుడు మనతో ఉండాలనుకోండి. ఇది ఎప్పుడు నెరవేరబోతుందంటే 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయంలో ఉండాల్సిన మాట పొడిగింపు ఎక్కడ నెరవేరుతుందంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నెరవేరుతుంది భవిష్యత్తులో. ఒక్కసారి చూడండి, ముగిద్దాం. ఎంత బాగుంటుందండి ఆ మాట. చాలండి, దేవుని కోసం కళ్ళు మూసుకుని బతికొచ్చి భూమి మీద మనం ముక్కు మూసుకుని బతికొచ్చు. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనాలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనాలు చదువుదాం. కొత్త ఆకాశము క్రొత్త భూమిని చూసి తిని, క్రొత్త ఆకాశము మొదటి భూమియు గతించిపోయిను, సముద్రం ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమున మా పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చి చూసితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. ఆయనే వారితో కాపరముండి వారాయన ప్రజల యుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడై ఉండెను. ఈ వాతావరణం ఎక్కడుండాల్సిందో తెలుసా? ఏదేను తోట. మళ్ళీ ఎక్కడుండబోతుందో తెలుసా? ప్యారడైజ్. ఆ ప్యారడైజ్లో రేపు జరగబోతుంది. ఉద్యానవనం వెళ్తా అంటే ఏదేను తోటలో పోయిన జీవితం
మళ్ళీ ఇంకో తోట రెడీగా ఉంది. అక్కడ ఎలా ఉంటామంటే ఏడుపు ఉండదు, కన్నీళ్ళు ఉండవు, బాధలు ఉండవు, ఇక్కట్లుండవు, ఎంతుకుండవంటే దేవుడు మనతో ఉంటే చెప్పండి మనకి ఏది చెప్పండి కరువు మనకు రాదు. ఇది మీకు అర్థమైతే ఒక్క మాట నేను చెప్తాను. ఆ రోజు అవ్వ ఆదాములు దేవుని మాట ఉంటే పంట పండింది. అవ్వ ఆదాములు జాగ్రత్తగా పనిచేస్తే వాళ్ళకి కావాల్సిన అన్ని కాళ్ళ దగ్గరకు వచ్చాయి. ప్రతి డిపార్ట్మెంట్ యూనివర్స్ ఉన్న ప్రతి జీవి వాళ్ళకు లోబడింది. ఇప్పటికీ అది మిస్ అయిపోలేదు, ఆ వాగ్దానం ఇంకా ఉంది. మీరు ఆచరిస్తూ దేవుని మాట వింటూ నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమిస్తే, నువ్వు వ్యవసాయం చేస్తే నీ పంట నీకు అదిరిపోద్ది. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఉద్యోగస్తులు అయితే నీ ఉద్యోగం దీవెనపడతావు. నీకు పిల్లలుంటే నీ పిల్లలు నీకు కలిసి వస్తారు. నువ్వు చేసిందల్లా పట్టిందల్లా నీకు తగిన ఆశీర్వాదకరమైన పట్టింది బంగారంగా దేవుడు మారుస్తాడు. ఇది నీకు జరగాలంటే, ఆయన నీకు ఇప్పాలంటే నువ్విప్పు. ఆయన నిన్ను దీవించాలంటే ఇతరులు నువ్వు దీవించు. నీ బాధలు ఆయన చూడాలంటే ఇతరుల బాధలు నువ్వు చూడు. ఇతరులు ఎవరో నువ్వు నిందించకుండా ఉంటే దేవుడు నిన్ను నిందించకుండా ఉంటాడు. దేవుడు అన్నాడు, కనబడని నన్ను నువ్వు ప్రేమించాలంటే కనబడుతున్న నీ సహోదరుని మొదటగా ప్రేమించు. నీకు సహోదరుడితో వ్యాధి ఉంటే ముందు ఆడితో సమాధాన పడి అప్పుడు వచ్చి నాకు వర్షిప్ చేయి, అప్పుడు నా దగ్గరికి రా, నీకు సమాధానం ఇస్తాను. ఇదేది మనం చేయకుండా అందరితో గొడవలు పెట్టుకుని రకరకాలుగా తిరిగి, దేవా మమ్మల్ని దీవించి ప్రభావ, మా బిడ్డలు దీవించి ప్రభావ అంటే దేవుడు అంటాడు, ఎవర్రా మీరు అని అడుగుతారు. గుర్తుపెట్టుకో. అందుకే నువ్వు ఎదుటోళ్ళని ఎలా డీల్ చేస్తావో దేవుడు మనల్ని అలాగే డీల్ చేస్తాడు. మాకు బ్రతకడం రావట్లేదు ప్రభు అని దేవుడికి మనం నువ్వు నేను చెప్పక మునిపే దేవునిలో త్రిత్వంలో దేవుడే భూమి మీదకి వచ్చి, కుమారుడైన దేవుడు భూమి మీద మానవులకి మాదిరి చూపించి, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు, న్యాయము తీర్చు దేవునికి తను తానే అప్పగించుకొని అనేకులను ప్రేమించి ఇతరుల బాధలు చెప్పండి మీద గొర్రెల వలే త్రోవ తప్పిపోదరి, గొర్రెల్ని కాపాడడానికి గొర్రెల కాపరిగా బలైపోయాడు. ఈ లోకానికి నువ్వేం చేయాలంటే, నువ్వు వెలుగుతూ ఆరిపోతూ నీ చుట్టూ ఉన్న వారికి చెప్పండి కొవ్వొత్తులాగా వెలిగివ్వాలి. ఇదే క్రిస్టియన్ ఫెయిత్, క్రిస్టియన్ యాటిట్యూడ్, క్రిస్టియన్ లైఫ్. ఇది మీకు అర్థమైతే నేను చెప్తాను, ఉన్న దాంట్లో దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడు. ఎంత విన్న తర్వాత కూడా నా ఇల్లు, నా వాకలి, నా వ్యవహారం, నా జీవితం అంటే సొదొమ గొమొర్రాలో నాన్నంతకే కుటుంబాలతో సహా బొగ్గుమని మాడిపోయారు. నేడో రేపో రెండో అక్కడ జరిగితే మనం బొగ్గుమని ఆవిరైపోకూడదంటే నీ కోసం బతకు, నువ్వు ఇతరుల కోసం కూడా జీవించాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఆదామును చూడాలనుకున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు కయ్యనుకు చూడాలనుకున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు సొలొమోనులో చూడాలనుకున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఇప్పుడు సంఘంలో చెప్పండి మనలో చూస్తారు. ఇక్కడ చూస్తే అక్కడికి పోయి బతుకుతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.